బొమ్మిడి నాయకర్ మన నర్సాపురం నియోజకవర్గం నుంచి ఎవరైతే శాసనసభకు ఎన్నికయ్యాడో అతను చేసిన ఒక చర్య, దాన్ని దుశ్చర్య అనాలేమో యాక్చువల్ గా, ఒక షేమ్ఫుల్ యాక్ట్ అనే కన్సిడర్ చేస్తున్నారు అందరూ కూడా. దాని మీద మనకి ఇప్పుడు రాష్ట్ర నలుమూలల నుంచి మన అగ్నికుల క్షత్రియ లీడర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళైతే జాయిన్ అవ్వడం జరిగింది. నాయకర్ అనే ఆ, సంఘానికే అధ్యక్షులుగా ఉన్న దండుప్రోలు రామకృష్ణ వర్మ గారు ఉన్నారు. నమస్కారం అండి అందరికీ. నా పేరు దండిప్రోలు రామకృష్ణ. బాపట్ల జిల్లా చినగంజాం మండలం సీతారాంపురం మాది. ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ 1 ఇయర్ నాయకర్ సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నాను. అయితే మొన్న అసెంబ్లీ దగ్గర జరిగినటువంటి ఏదైతే మత్స్యకారులకి సపోర్ట్గా నిలబడదామనే ఉద్దేశంతో తానే మత్స్యకారులలాగా అవతారంలో అక్కడ రావడం, ఎంతో చరిత్ర కలిగిన మన కులాన్ని ఈ విధంగా తక్కువగా చూపించడం మాకైతే నచ్చలేదు. అలాగే తను ఏదైనా సరే సమస్యల మీద మాట్లాడాలనుకున్నప్పుడు అసెంబ్లీ వేదికగా నీ దగ్గర సబ్జెక్ట్ ఎంత ఉందో, అంటే నువ్వు యొక్క ఎక్స్పీరియన్స్, ఎన్ని గ్రామాలు విజిట్ చేసావు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, స్థానిక ప్రజల సమస్యలు ఏమి ఎదుర్కొంటున్నారు, మత్స్యకారులు ఎక్కడెక్కడైతే తను చెప్పారు ఇట్లా మత్స్యకారుల గురించి మేము ఆలోచిస్తున్నాం ఏదో చేయాలని, అదేదో అసెంబ్లీలో మాట్లాడి ఉన్నట్టయితే కనుక అందరికీ తెలుసుండేది. అప్పుడు తనకున్న ఆ సబ్జెక్ట్ పట్ల అవగాహనతో తను ఏదైతే ఆశతో ఈ విధంగా చేయాలనుకున్నారో, అదే విధంగా ఆ పదవి ఏదైతే మత్స్యశాఖ మంత్రిగా మినిస్టర్ కోసం ఇది చేస్తున్నారేమో, అది సబ్జెక్ట్ ఉంటే అందరూ ఆలోచించి ఈయనకి మంచి సబ్జెక్ట్ ఉంది దీనికి ఇద్దామని చెప్పి అనుకునేవారేమో. కానీ ఈ విధంగా చేయటం మాకైతే నచ్చలేదు. అలాగే మిగతా కులాలు అందరూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు అందరినీ, అన్ని కులాల నుంచి ఉన్నారు. ఎవరు ఆ విధంగా వారి వారి వృత్తుల్లో ఎవరు రాలేదే. ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి ఈ చర్యను మేము ఖండిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఇది ఆయన ఆయన ఓన్ గా ఆయన తీసుకున్న ఆలోచన అని అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు నాకు ఒక సందేహం ఏంటంటే, ఇప్పుడు సరే మత్స్యకార అనే వృత్తి మీద కానీ, లేదా సముద్రం మీద కానీ, చెరువుల మీద కానీ ఆధారపడి చాలా మంది ఉన్నారు, చాలా కులాలు ఉన్నాయి. మనం చూసుకుంటే అసలు యాక్చువల్గా సంప్రదాయ మత్స్యకార కులాలనే ఈ జాలరి, పట్టపు, నెయ్యల వీళ్ళు చూపించిన ఈ అతి ప్రదర్శన ఏదైతే ఉందో, ఈ అతిని అగ్నికుల క్షత్రియులకు సంబంధించిన వాళ్ళు, ఈయన నాయకర్ గారు ఈయన ప్రదర్శించడం, దాన్ని మేము ఎలా పరిగణలోకి తీసుకోవాలి? ఇప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం సార్, అగ్నికుల క్షత్రియ కులంలో కూడా అందరి కులాల్లాగానే కొంతమంది సముద్రం మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సమస్యలు మాట్లాడాలనుకుంటే ఆయన విషయాన్ని మాట్లాడొచ్చు, కానీ ఆయన ఎలాంటి ఒక నిస్సిగ్గు చర్యని ఏ విధంగా మేము పరిగణించాలి? మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ నుంచి కూడా అగ్నికుల క్షత్రియ లీడర్స్ అయితే ఉన్నారు. అండ్ అంగాడి రాజ్పూత్ గారు, మీరు ఇప్పుడు ఏదైతే నర్సాపురం నియోజకవర్గం నుంచి నాయకర్ గారు ఎన్నికయ్యారు, అదే నియోజకవర్గం నుంచి మీరు రిప్రజెంట్ చేస్తున్నట్టయితే మాకైతే సమాచారం ఉంది. మీ పూర్వీకులు కూడా రాజ్పూత్ కమ్యూనిటీ నుంచి మైగ్రేట్ అయ్యారు 2-3 తరాల క్రితం ఇక్కడికి, ఆంధ్రాకి అని చెప్పి తెలిసింది. మీ పేరే రాజ్పూత్. అంగాడి అనేది అక్కడ నుంచే మీకు వచ్చిన ఇంటి పేరుగా మాకైతే తెలిసింది, రాజ్పూత్ నుంచి. మీరు ఆయనకి ఓటేశారా సార్? ఏ విధంగా తీసుకోవాలి ఈ చర్యని? రాజ్పూత్ గారు నమస్తే అండి. మీటింగ్లో పాల్గొన్న అగ్నికుల క్షత్రియ సోదరులకి నమస్తే. ఇదే నర్సాపురం నియోజకవర్గంలో నివసిస్తున్నాను నేను. నా పేరు రాజ్పూత్ అంగడి. ఈ చర్యను నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను కూడా ఓటు వేశాను. ఆయన ఈ చర్యకి ఓటు వేసినందుకు బాధపడి సిగ్గుపడుతున్నా, ఆయనకు ఓటు వేసినందుకు. రాజ్పూత్ గారు, అలాగే ఇంకో విషయం కూడా నాకు సోషల్ మీడియాలో నేనున్న వాట్సాప్ గ్రూపుల్లో కానీ, ఫేస్బుక్ లో కానీ నేనైతే వైరల్ అయిన విషయంలో నేను ఒకటి తెలుసుకున్నాను. మీ ఏరియాలో కూడా మీది కొంచెం తీర ప్రాంతం కాబట్టి ఈ మత్స్యకార వృత్తి మీద కొంతమంది దాని మీద కూడా జీవనం సాగిస్తున్న వాళ్ళు అయితే ఉన్నారని నాకు తెలిసింది. వాళ్ళ రియాక్షన్ ఏంటండి? వాళ్ళ రియాక్షన్ కూడా నాకైతే తెలిసింది, అది మీ ద్వారా తెలుసుకోవాలని ఆలోచనతో అడుగుతున్నాము. వాళ్ళ రియాక్షన్ ఏంటండి, మహిళలు కానీ? మీరు అన్నట్టు నర్సాపురం నియోజకవర్గంలో తీర ప్రాంతమే, కానీ అయినా 100లో ఒక 20% కూడా మత్స్యకార వృత్తి మీద ఆధారపడి వాళ్ళు తక్కువ. బాగా ఎక్కువ వ్యవసాయం చేసుకునే వాళ్ళు, ఎక్కువ వ్యవసాయం చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు వీళ్ళు ఎక్కువ. సిద్ధికేసు ఎంత పొరుగు తీసాడు అని
ఆడవాళ్ళు కూడా చాలా దారుణంగా పెడుతున్నారు. ఏంటి మన నర్సాపురం నియోజకవర్గంలో మన మన ప్రోత్సాహానికి రావడం ఫస్ట్ ఇది. అందుకని చాలా కష్టంగా ఓటేశారు. వాళ్ళు ఇప్పుడు నన్ను నేను చెప్పిన కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడుగుతున్నారు అసలు ఏంటన్నా ఇది, కాలేజ్ కూడా పోతున్నాం మేము ఈ చేసిన పనికి. ఇతర కులస్తులే మనకి ఎంతో వాళ్ళకి తెలుసుకున్నారు, మన చరిత్ర తెలుసుకుని మనకి చాలా గౌరవిస్తున్నారు. కానీ ఏంటన్నా మన పరుగు తీసాడు అనేది చాలా ఫీల్ అవుతున్నారు. అయితే ఇప్పుడు నాకు ఒక సందేహం సార్. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ లోకి అగ్నికుల క్షత్రియులు ఎంటర్ అవ్వక ముందు వాళ్ళ అదర్ కమ్యూనిటీలో ఉన్నారు. ఈ ఈ బీసీలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా అప్పటి నుంచి కూడా ఈ మత్స్యకార ముసుగులో మా అగ్నికుల క్షత్రియులు అయితే అనేక పదవులు అయితే అనుభవించడం జరిగింది. ఈ మత్స్యకార మంత్రులుగా కానీ, లేకపోతే జాతీయ లెవెల్లో కూడా మంచి మంచి పదవులు అయితే చేశారు. నాకు తెలిసి లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి చేశారు. చాలా మంది మంత్రులు చేశారు మన సమాజ వర్గం నుంచి. కాకపోతే ఇప్పటి వరకు కూడా మరి ఎవరి బతుకులు ఎందుకు మారలేదండి? మత్స్యకార వృత్తిలో ఉన్న వాళ్ళ బతుకులు ఎందుకు మారలేదు? అంటే వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు తింటున్నారా, లేకపోతే ఏంటనేది తెలియట్లా. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సంప్రదాయ మత్స్యకార కులాలు ఏవైతే ఉన్నాయి, జాలరి, పట్టపు, వీళ్ళని తొక్కుతున్నారేమో అనిపిస్తుంది. వాళ్ళ హక్కుల్ని, వాళ్ళకి రావాల్సిన ఏదైతే వాటా ఉందో వాళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళు అనుభవిస్తా ఎక్కడో. నేను ఇంకో విషయం తెలుసుకున్నది ఏంటంటే, మహారాజా శ్రీ కొండమండ లక్ష్మణ స్వామి వర్మ గారు అగ్నికుల క్షత్రియుల గురించి ఒక జీవో తీసుకొచ్చారన్నట్టు తెలిసింది. ఆ జీవో తీసుకొచ్చిన టైంలో కూడా ఆంధ్ర ప్లస్ తమిళనాడు అప్పుడు కలిపి ఉన్న స్టేట్సే, ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నారు. ఆ టైంలోనే కేవలం మత్స్యకార వృత్తి చేసే వాళ్ళు ఓన్లీ 1% అగ్నికుల క్షత్రియులు ఉన్నారని చెప్పేసి ఆయన కోర్టుకి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేశారు. సారీ పూర్ణ గారు, చిన్న కరెక్షన్, 1% Yes, sir. కూడా మత్స్యకార వృత్తిలో లేరు అని చెప్పేసి రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అప్పట్లోనే ఆయన ఒక ఆయుర్వేదిక్ డాక్టరు, ఆయనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి అంటే మద్రాసు ప్రెసిడెన్సీలో. సో ఆయనకి ప్రతి బ్రాంచ్కి తిరగడం వల్ల ఆయనకి ప్రతి ఏరియా మీద అవగాహన ఉంది. సో ఈ అవగాహనతో ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారన్నమాట. మా అగ్నికుల క్షత్రియ లేదా వన్యకుల క్షత్రియుల్లో ఈవెన్ 1% కూడా మత్స్యకారులు అనేవాళ్ళు లేరు అని చెప్పేసి ఆనాడే ఆయన కొండమండ లక్ష్మణ స్వామి వర్మ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. డాక్టర్ విశ్వవర్మ గారు, సారీ ఇందాక మధ్యలో కట్టేనట్టున్నారు మీరు. థ్యాంక్స్ అండి ఈ కాన్వర్సేషన్ లో యాడ్ అయినందుకు. మీ బిజీ టైంలో కన్సల్టెంట్ డాక్టర్ గా పనిచేస్తూ కూడా ఈ కులం కోసం మీరు అయితే జాయిన్ అయినట్టుగా మాకైతే అనిపిస్తుంది. అండ్ మోరోవర్ నేను ఇందాక మాటలో చెప్తా మధ్యలో ఆపేశాను. ఇలాగా వాళ్ళ అప్పటి నుంచి వాళ్ళకి రావాల్సిన హక్కులు, సంప్రదాయ మత్స్యకార హక్కులు వీళ్ళు దోచుకుంటూ ఇక్కడ ఎవరిని బాగు చేయకుండా వీళ్ళే బాగుపడతా కులానికి ఉన్న ఈ పేరు ప్రతిష్టను దిగజార్చే విధంగా చేస్తున్న ఈ చర్యలని ఏ విధంగా తీసుకోవాలి సార్? విష్ణువర్మ గారు, మీ వర్షన్ ఏంటండి దీని మీద? మీరు ఏ విధంగా స్పందిస్తారు దీని మీద? డాక్టర్ విశ్వవర్మ గారు, ఓవర్ ప్లీజ్. థ్యాంక్ యూ పూర్ణ, అవకాశం ఇచ్చినందుకు. పూర్ణ గారు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పొలిటికల్ నాయకుడు అంటేనే సిగ్గు లజ్జ వదిలేసిన వాడు. వాడికి కులాలు, మతాలు, ప్రాంతాలతో ఎటువంటి వాటితోనూ సంబంధం ఉండదు. వాడికి కావాల్సింది డబ్బు, పవరు. దానికోసం ఎవరు సంకనాకడానికైనా సిద్ధంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ని తీసుకుంటే దానికి ఎగ్జాంపుల్ అదే. ఇప్పుడు మత్స్యకార అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి. మత్స్యకార అని ఎవరిని అంటారు? మత్స్యకార వృత్తి చేసేవాడిని ఏదైనా ఫిషరీస్ సొసైటీలో, గుర్తింపు పొందిన ఫిషరీస్ సొసైటీలో నమోదయ్యి పేరు, వాళ్ళు వృత్తిని అవలంబించే వాళ్ళని మత్స్యకారులు అంటారు. ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటే మత్స్యకార కమ్యూనిటీలో లేని కులం ఏముంది చెప్పండి? నా దగ్గర అధికారికంగా రిపోర్ట్స్ ఉన్నాయి. వీళ్ళకి 1775 సొసైటీస్ ఉన్నాయి. అది కమ్మా మత్స్యకార, కాపు మత్స్యకార, రెడ్డి మత్స్యకార, బ్రాహ్మణ మత్స్యకార, ఎస్సీ ఎస్టీ మత్స్యకార, ఇలా అన్ని కులాల వాళ్ళు మత్స్యకార వృత్తి చేస్తూ ఆ మత్స్యకార ద్వారా వచ్చే రిజర్వేషన్స్ కానీ వాటి వల్ల వచ్చే లాభాలని పొందుతూ ఉన్నారు. ఏ నాయకుడు ఈ అదర్ కమ్యూనిటీ, ఈ అదర్ కమ్మా మత్స్యకార, కాపు మత్స్యకార, రెడ్డి మత్స్యకార, ఎస్సీ ఎస్టీ, బ్రాహ్మణ మత్స్యకార, వీళ్ళందరూ ఇళ్లలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళెవరు ఇలా తటాబుటా పట్టుకుని అసెంబ్లీకి వెళ్ళలేదే.
మత్స్యకారులు అంటే ఇప్పుడు సార్ అందరూ విష్ణు గారు, కలిపే కదా. సారీ టు ఇంటరప్ట్ యూ, నాకు డౌట్ అండి. ఇప్పుడు మీరు మత్స్యకార వృత్తిలో ఉన్నారని చెప్పేసి అంటున్నారు, డేటా ఉందంటున్నారు. ఏ విధంగా ఉన్నారు, ఎలా ఏ విధంగా ఆధారపడి వాళ్ళు మత్స్యకారులు అవుతారు? కొంచెం మాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈ మత్స్యకార ఇప్పుడు సాంప్రదాయ మత్స్యకార వాళ్ళని పక్కన పెడితే వేరే కమ్యూనిటీ వాళ్ళు లైక్ ఇలా కమ్మ కానీ, కాపు కానీ, రెడ్డి కానీ, ఇంకా బ్రాహ్మణ, వీళ్ళందరూ కలిపి 1775 మత్స్యకార సొసైటీలు అనేవి ఉన్నాయి. వీళ్ళందరూ మత్స్యకారులకే లెక్కొస్తారు. సో ఇప్పుడు ఈయనొక్కడే ఇప్పుడు ఒక జాతి పరువుని తీయడానికి తప్ప మరొక ఉద్దేశం అయితే ఏమీ లేదు. ఆయన పేరులోనే నాయకర్ అని ఉంది. మన మన దేశంలో ఒక నాయకర్ వ్యవస్థ అనే ఒక సిస్టమ్ ఒకటి ఉండేది. ఆ సిస్టమ్ గురించి కూడా ఆయనకి తెలీదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పేరుకున్న విలువ ఏంది, ఆయన పేరుకున్న చరిత్ర ఏందో తెలీదు. ఫర్ నాయకర్ అనే టైటిల్ ఈయన పెట్టుకున్నాడు, ఈయన దొంగ నాయకర్ అని చెప్పి మాకు కొన్ని ఎవిడెన్సెస్ కూడా అందినాయి. ఈయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ అవును హిజ్ సార్, ఫాదర్ వీళ్ళ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫోర్ కూడా ఫాదర్ తెలుసు. తెలుసు చాలా సార్, వీళ్ళ వరస్ట్ గా ఫ్యామిలీ ఉందని బ్యాక్గ్రౌండ్ తెలిసింది. కూడా. ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి అని విన్నాము. సందర్భానుసారం అవి కూడా బయటపడతారని తెలిసింది. సారీ సార్, కంటిన్యూ సార్ ప్లీజ్. అవును సార్. ఇప్పుడు ఒక నాయకుడి గురించి మాట్లాడితే అన్ని వివరాలు, పూర్వపరాలు తెలుసుకుని మాట్లాడాలి. సో వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు చేసిన చీటింగ్స్ అన్నీ రికార్డెడ్ అయి ఉన్నాయి. సో మనం ఏమీ క్రియేట్ చేయని అవసరం లేదు. అప్పట్లో న్యూస్ పేపర్లో కూడా వచ్చినాయి. సో వాటన్నిటి గురించి పక్కన పెడితే ఇప్పుడు ఈయన చేసినది కేవలం ధనదాహము, అధికార దాహము, ఈ రెండిట్ల వల్లే వీటి మీద వ్యామోహంతో ఈ అగ్నికుల క్షత్రియ జాతిని ఎంత నీచంగా అవమానిస్తున్నారంటే వాళ్ళ ఇష్టాసారం అయిపోయింది. అంటే వాళ్ళొక్కలే కమ్యూనిటీ అనుకుంటున్నారా? లేకపోతే మనమందరం కలిపితే మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వాళ్ళందరూ మన కమ్యూనిటీ వాళ్ళందరూ కలిపితే కమ్యూనిటీ అవుతుంది. ఏ ఒక్క వ్యక్తి కమ్యూనిటీని రిప్రజెంటేషన్ చేయలేడు. మరి ఏమనుకుంటున్నారు వీరు? అసల సిగ్గు, శరం అనేది ఉన్నదా? అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారు, అర్థం కావడం లే. చేసే పనికి, వృత్తికి, కులానికి అసలు తేడా కూడా గమనించలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎన్నుకున్నారు. అలాంటి వాళ్ళని ఎన్నుకున్న వాళ్ళు ముందు సిగ్గుపడాలి. ఇప్పుడు వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎన్నో రకాల వృత్తులున్నాయి. సో ఈళ్ళు పూర్వీకులు అడుక్కుని వస్తే అడుక్కునేటట్టు బొచ్చు పట్టుకుని వెళ్తాడా పార్లమెంట్ అసెంబ్లీకి? ఎక్కడికి పోతుంది సమాజం? ఒక ఎమ్మెల్యే గుడ్ పాయింట్ అండి, గుడ్ పాయింట్. ఒక ఎమ్మెల్యే అంటే సొసైటీని ఒక మంచి వేలో ఒక రోల్ మోడల్‌గా ఉండాలి. ఒక ఇన్స్‌పిరేషన్‌గా ఉండాలి. ఇప్పుడు ఈయన మత్స్యకారు తట్టబుట్ట పట్టుకుని వెళ్ళాడు. ఇప్పుడు మత్స్యకారు ఈ వృత్తులు పనిచేసే అందరికీ ఈయనేమి ఏం మెసేజ్ ఇస్తాడు? మీరు కూడా తటాబుట్ట పట్టుకోండి, ఇలాగే అసెంబ్లీకి రండి అని అంటాడా? లేకపోతే మీరు శుభ్రంగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేయండి, మీ భావితరాలకి ఇన్స్‌పిరేషన్‌గా ఉండండి, లేకపోతే సొసైటీకి మంచి చేయండి అని అంటారా? అంటే ఈయన ఉద్దేశం మత్స్యకార అంటే ఇంక మత్స్యకార వృత్తిలోనే ఉండాలి. వాళ్ళ పిల్లలు చదువుకోకూడదు. ఇంకా తట్టబుట్ట పట్టుకుని వెళ్ళాలి. ఆ సముద్రాల్లోకి, ఆ నదుల్లోకి వెళ్ళాలి. వాళ్ళ జీవనాధారం అలాగే ఉండాలి. వాళ్ళు అభివృద్ధి చెందకూడదు. ఏం అభివృద్ధి, ఏం రిప్రజెంటేషన్ చేస్తున్నాడు ఈయన? ఈళ్ళకి కావాల్సింది డబ్బు, పదవి నాకు అంతే. తెలిసి సార్, నాకు తెలిసి వీళ్ళు అలా వీళ్ళ బాధలు తీర్చడానికి కాదండి. మీకు మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా మందికి కూడా. ఏదైతే అగ్నికుల క్షత్రియులు పూర్వీకులు వాళ్ళ వారసత్వ సంపదగా వస్తున్న దేవాలయాలకు కానీ, లేదా దేవాలయాలు కట్టించి వాటికి ఇచ్చిన భూములు కానీ, మనం ఆ, పిల్లలకి చదువుకోవడానికి చదువు చెప్పించే మళ్ళీ సత్యలింగ నాయకర్ ఆయన యూనివర్సిటీస్ కానీ, ఇంకా పప్పనాథ కృష్ణమ్మ గారు కట్టించిన అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి గుడికి సంబంధించిన వేల ఎకరాలు కానీ, వీటికి సంబంధించిన భూములు ఏమైపోతున్నాయి సార్? వాటిల్లో కూడా లీజుకి ఇచ్చినప్పుడు ఏదైతే ₹1 నుంచి ₹16 లీజుకి ఇచ్చారు ఎకరాలు, ఆ ₹16 ఈ రోజుకి ఎకరానికి ₹16 కట్టించుకుంటున్నారు. ఇప్పటికీ నడుస్తుంది అదే సిస్టమ్. అయితే ఇప్పుడు యాక్చువల్గా అక్కడ చూసుకుంటే 50,000 నుంచి 60,000 వరకు ఎకరానికి లీజుకి మార్కెట్లో ప్రైస్ నడుస్తుంది. మిగిలిన డబ్బులంతా ఈ మంత్రులుగా ఎవరైతే మత్స్య మంత్రులుగా ఉంటారో, వీళ్ళు లోకల్గా ఉండే చిన్న చోట మోట నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జేబుల్లోకి వెళ్ళడానికే కదండి. వాటికి సంబంధించి దోచుకోవడానికే కదా వీళ్ళ మంత్రి పదవులు ఆశించే కదా ఇలాంటి స్టంట్లన్నీ వేసేది. నాకు తెలిసినంత వరకు నేను అదే అనుకుంటున్నాను. అండ్ మనతో పాటు ఈరోజు ఇంకా కొల్లు దేవేంద్ర సింగ్ సార్. చాలా వరకు రాంగ్ అన్న ఆయన చేసేది. అసలు ఒక అగ్నికుల క్షత్రియుడు అని చెప్పి అనుకున్న స్థితిగతులనే మార్చేస్తున్నారు వీళ్ళు రాజకీయ నాయకులు. ఎవడైనా సరే అగ్నికుల క్షత్రియుడు ఎవడైనా సరే
ఒక మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవులకు ఆశపడి కులాన్ని తాకట్టు పెడుతున్నారు ఫస్ట్. మరి ప్రజెంట్ మన కులానికి చాలా చీడ పురుగుల కింద తయారయ్యారు నాయకులు. అసలు అగ్నికుల క్షత్రియ అన్న పదానికి వాల్యూ లేకుండా ఆంధ్రప్రదేశ్లో చేస్తారు. అసలు అగ్నికుల క్షత్రియ కులంలో పుట్టడమే పెద్ద గర్వంగా ఫీల్ అయ్యే రోజులు ఇవి. అలాంటి క్షత్రియ కుటుంబంలో పుట్టి మనోడు మత్స్యకార, చేపలు, వల అని ఎమ్మెల్యే కింద ఆ నియోజకవర్గం నరసాపురం నియోజకవర్గంలో నెగ్గాడంటే మన వాళ్ళకి ఎంతో సపోర్ట్గా మన క్షత్రియ అగ్నికుల క్షత్రియ పేరుని నిలబెట్టి మన కమ్యూనిటీని ఇంకా రెట్టింపు చేయాలి. మనోడు మళ్ళీ అదే మత్స్యకార దీంట్లోకి వెళ్ళి ఆ నడి రోడ్ల మీద గంప, లేకపోతే నిన్న ఏదో చూసాం వీడియో ఒకటి వైరల్ అవుతుంది, మొలకేమో అదేదో బ్యాగ్ ఒకటి కట్టుకొని సంచి వల పట్టుకొని చేపలు పట్టుకొని నడిచి వెళ్తున్నారు. కొద్దిగానే సిగ్గుపడాలి. మరి ఇప్పుడు అగ్నికుల క్షత్రియ అంటే ఎలా ఉండాలి? ఆ చిన్న ఇది కూడా లేకుండా మొత్తం జాతిని ఈ రోజున ఆంధ్రాలో ఉన్న దుస్థితి అసలు బాగోలేదు. మన అగ్నికుల క్షత్రియ పరిస్థితి వీళ్ళు ఇంకా 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 కూడా మన కమ్యూనిటీని బ్యాట్ చేయాలంటే మెయిన్ వీళ్ళే రాజకీయ నాయకులే చేస్తున్నారు. దాని మీద మాత్రం తీవ్రంగా ఖండించాలి మనందరం. ఎక్కడా కూడా చిన్న ఇది కూడా జరగకుండా చాలా జాగ్రత్తగా చూడాలి. కాకపోతే దేవేంద్ర సింగ్ గారు, మీరు చెప్పండి. గతంలో కూడా ఒక 2-3 నెలల క్రితం తమిళనాడులో జరిగిన ప్రపంచ క్షత్రియ సభలకి మీరు ఆంధ్ర నుంచి మీరు కూడా వెళ్ళినట్టు తెలిసింది. మీరు ఏదైతే నార్త్ ఇండియాలో మీ బంధువులు ఉన్నారో వాళ్ళు కూడా కలిసినట్టు కూడా తెలిసింది. ఇలాంటి అవునండి. సందర్భంలో మీరు ఇలాగా అంత రిలేషన్ మెయింటైన్ చేస్తా రాజ్పూట్స్ కి ఇక్కడ ఉన్న చోళ, చాళుక్య, పల్లవ, పాండ్య వారసులైన అగ్నికుల క్షత్రియుల్ని మీరు అక్కడ రిప్రజెంట్ చేస్తున్న సందర్భంలో ఇలాంటి బిహేవియర్, ఇలాంటి ఒక షేమ్ఫుల్ యాక్ట్ అన్నారు దీన్ని. ఇలా చేయడం అసలు ఏంటంటారు? దీని వెనకున్న మీ కుట్ర ఏ విధంగా ఉందనుకుంటున్నారు మీరు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ మెయిన్ గా? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కులం ఏమైనా పర్లేదు, నేను బాగుండాలి, 100 కోట్లు సంపాదించానా లేదా 200 కోట్లు సంపాదించానా ఇది చూసుకుంటున్నారు. కానీ కులం గురించి అయితే ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఏ రాజకీయ నాయకుడు. ప్రజెంట్ మన దాంట్లో కనీసం ఇప్పుడు బొంబుడి నాయకర్ అవ్వచ్చు, నెక్స్ట్ లేకపోతే మన కాకినాడ నుంచి కొండబాబు కావచ్చు, లేకపోతే ఇప్పుడు పొన్నాడు సతీష్ కావచ్చు, మన మోపుదేవి వెంకటరమణ గారు కూడా కావచ్చు. వీళ్ళు పేరుకే అగ్నికుల క్షత్రియ అని చెప్పడం, ఆ మత్స్యకార గంపలో తిరగడం, మొత్తం కులాన్ని దుష్టి పట్టిస్తున్నమాట. ఎంత దారుణంగా చేస్తారంటే ఆంధ్రాలో ప్రతి కులానికి ఒక వాల్యూ ఉంది. ఆంధ్రాలో వాళ్ళ కమ్యూనిటీ ఎంత సపోర్ట్ చేసుకొస్తుందో. కానీ ఏదైనా ఊరెళ్ళినప్పటికీ మీరు పలానా అగ్నికుల క్షత్రియ అంటే వాళ్ళు వేరే దారిలోకి తీసుకెళ్తున్నారు. మీరు క్షత్రియులు అంటే నమ్మొద్దు కావడం లేదు ఈ టైప్లో. కాకపోతే ఈ రోజు కూడా నార్త్ ఇండియాలో మన తమిళనాడు కావచ్చు మనకంత గౌరవపరిచి అంత సన్మానం చేసి వాళ్ళ క్షత్రియ మీటింగ్లకి ఈ రోజున మన ఆంధ్ర నుంచి అగ్నికుల క్షత్రియులు ఇలా ఒరిజినాలిటీగా నిజమైన క్షత్రియులు అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఈ ఆంధ్రలో ఉన్న ఏ ఒక్కరికి కూడా తెలియలేకపోతుంది. మెయిన్ చేయడం ఏంటంటే ఈ కులాన్ని తక్కువగా చేయడం మెయిన్ ఎవరంటే మన రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు. వీళ్ళే మెయిన్ టార్గెట్. ఎందుకో ఏం అర్థం అవడం లేదు. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం గురించి మన పిల్లల భవిష్యత్తు ఈరోజు ఆంధ్రాలో కూడా చాలా వరకు కూడా అన్యాయం జరుగుతుంది. మీరు దాన్ని బట్టి మనం ఏం చేయాలో చెప్తే దాన్ని బట్టి ఫాలో అవుదాం. తెలిసింది సార్. ఇంకో విషయం కూడా మా దృష్టికి వచ్చింది. మీరు కానీ మీతో పాటు వచ్చిన టీం కానీ తమిళనాడు వెళ్ళినప్పుడు, ఈ క్షత్రియ సభలకు వెళ్ళినప్పుడు కేవలం అక్కడ ఓన్లీ ఎవరైతే క్షత్రియ బ్లడ్ ఉందో వాళ్ళకి అక్కడ ఎంట్రీ ఉంది. అక్కడ మీకు చాలా గౌరవప్రదంగా రాజ్పూట్ కమిషన్ ప్రెసిడెంట్ కానీ, లేకపోతే ఆల్ ఇండియా క్షత్రియ మహాసభ వాళ్ళు కానీ వీళ్ళందరూ మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న తీరు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి. మీరు పెట్టిన ఫోటోలు అన్నీ కూడా సాటి అంటే ఇది కొంచెం కాంట్రవర్సీ టాపిక్ అవుతుందేమో. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని టీచ్ చేయడానికైనా కానీ, లేకపోతే వేరే ఇతర కులస్తులు ఉన్నారు, సపోజ్ మనకి కాపులు కానీ, లేకపోతే కమ్మవారు కానీ, లేకపోతే రజకులు కానీ, సోన్స్ ఫ్రెండ్స్ లో చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ నాయకులు చేసిన షేమ్ఫుల్ యాక్ట్ ని వాళ్ళందరూ స్టేటస్ గా పెట్టుకొని ఎటకారంగా మిమ్మల్ని అందరినీ కూడా కించపరిచే విధంగా ఎటకారం చేశారన్నట్టు కూడా మా దృష్టికి తెలిసింది. ఎంతవరకు నిజం సార్ ఇది? అది అంటే వాళ్ళ వల్ల కాలేదు, మా వల్ల అయింది. మేము వెళ్ళాం 10 మంది, మా ఇన్విటేషన్ జరిగింది. మమ్మల్ని గుర్తించి పిలవడం జరిగింది. మాకు అంత గౌరవం ఇచ్చారు. అక్కడ వాళ్ళకి అది నచ్చలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు,
వాళ్ళు ఇంకా మత్స్యకార మత్స్యకార అని చెప్పి తిరుగుతున్నారు. వాళ్ళు ఉన్న జాతిని మొత్తం చెడగొడుతున్నారు. దానివల్ల ఏంటంటే మేము వాళ్ళ అక్కడికి వెళ్ళి ఆ మొన్న చోళ రాజులకు వెళ్ళడం జరిగింది, పాండ్య, పల్లవ, చాళుక్య మొత్తం అన్ని రాజవంశాలు కూడా మీట్ అవ్వడం జరిగింది. అంటే అగ్నికుల క్షత్రియులు అన్న వాళ్ళు ఒరిజినాలిటీగా మన వాళ్ళు అని చెప్పి వాళ్ళు గుర్తిస్తున్నారు. కానీ ఇక్కడ ఉండి కూడా వీళ్ళకి తెలిసి కూడా జాతిని ఎక్కడ తీసుకెళ్తున్నారు కులాన్ని అన్నది మెయిన్. ఇక్కడ మన ఆంధ్రాలో అగ్నికుల క్షత్రియ పేరుని ధ్వంసం చేసిందే ఫస్ట్ రాజకీయ నాయకులే. మెయిన్ ముమ్మాటికి మన రాజకీయ నాయకులే, మన ఎమ్మెల్యేలే. ఇందాక చెప్పాను కదా పేర్లు, వాళ్ళే. బొమ్మిడి నాయకుడు కావచ్చు, మన మోపుదేవి, కొండబాబు, పొన్నాడు సతీష్, ఇలాగా వీళ్ళు కేవలం మత్స్యకార కులంలో పుట్టకపోయినా మేము మత్స్యకారులు అని చెప్పి ఆ రాయల్టీలు పొందడానికి మొత్తం కులాన్ని తాకట్టు పెట్టేశారు ఆంధ్రాలో. ఈ రోజున బయటికి వెళ్ళి మేము ఇలా అని చెప్పినప్పుడు కూడా మాకు ఎవరు గౌరవం ఇవ్వడం లేదు. అది నార్త్ ఇండియన్ తమిళనాడులో ఈ అగ్నికుల క్షత్రియ ఉన్నత స్థాయి కులం, ఇలా క్షత్రియ వర్ణం అని చెప్పి మాకు అంత గౌరవపరుస్తున్నారు. ఇలా అగౌరవం పరుస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. మరి రేపు పొద్దున్న మన పిల్లలు కూడా బతకాలంటే బతకలేరు కదా, సొసైటీలో బతకలేం. దీని మీద చర్యలు అయితే చాలా గట్టిగా తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ వదిలే ప్రసక్తి లేదు. ఎవరినైనా సరే, ఆడి ఎంత పెద్ద డబ్బు ఉన్నవాడైనా, కోటీశ్వరునైనా సరే, మేము త్వరలోనే దీని గురించి ఏం చేయాలి అదే ప్లాన్ చేస్తాం. అసలు చాలా గట్టిగా ఉంటుంది. ప్రతి రాజకీయ నాయకుడికి ఒకటే చెప్తున్నాం, కులాన్ని తాకట్టు పెట్టిన ఏ నా కొడుకైనా సరే ఆడికి మాత్రం చుక్కలు కనబడితే ఇక వదిలే ప్రసక్తే లేదు. ఫుల్ సపోర్ట్. యావత్తు క్షత్రియ భారతదేశంలో ఉన్న క్షత్రియులందరూ ఒకటే అవుతారు. ఇక్కడ 5గురు ఇళ్ళు మొత్తం కులాలను నాశనం చేస్తే ఈ 5గురికి ఏం చేయాలో కూడా తెలుసు. మురుగును ప్రసక్తి లేదు. దాని గురించి మేము గలం కూడా ఇస్తాం. ఎంత పెద్ద ఇదైనా చేయగలం, దానికైతే సిద్ధం. దయచేసి చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం, కులాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ రాజకీయ స్వభావాలకు మాత్రం వాడకండి. అది ఎవడైనా సరే ఊరుకునే ప్రసక్తి లేదు. నువ్వు ఎమ్మెల్యేని అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, నీ కులం ఏంటో నువ్వు చెప్పుకోకపోతే నువ్వు ఎందుకు పోటీ చేయడం నీకు అవసరమేంటి? మొన్న సీట్లు ఎన్వర్సింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏ కులం అని చెప్పి, కాపు అయితే కాపు, పలానా దుక్కున ఎమ్మెల్యే పోటీ చేశాడు, నెగ్గాడని చెప్తున్నారు. అదే బొమ్ముడి నాయకుడు మత్స్యకారని వేశారు. దేనికి? కులం లేదు అడిగి. కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే గెలిచాడు, ఏమని వేశారు? మత్స్యకార ఎమ్మెల్యేని వేశారు. దేనికి? అగ్నికుల క్షత్రియ కులంలో పుట్టి మత్స్యకార గంపలను దూరడం, కులాన్ని నాశనం చేయడం, జాలార్లు, బెస్తలు, వాడపల్జులు అనుభవించాల్సిన మత్స్యకార సంపదనే ఈ అగ్నికుల క్షత్రియులు అనుభవించడం ఏంటి? ఇలా ఒక క్షత్రియ జాతికి చెందిన వాళ్ళు వాళ్ళకి అన్యాయం చేస్తున్న ముమ్మాటికి ఈ అగ్నికుల క్షత్రియ ఎమ్మెల్యేలే జాలార్లకి, బెస్తకి, వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు. వీళ్ళు ఒరిజినాలిటీగా మత్స్యకారు కాకపోయినా వాళ్ళకి కావాల్సిన డబ్బు, కోట్ల వేల కోట్ల ఆస్తులు కావాలి. ఆ ఆస్తులు వాళ్ళు ఎక్కడ తీసుకుంటారని చెప్పి మన కులాన్ని తాకట్టు పెట్టి మేము కూడా ఇదని చెప్పి దాంట్లో దూరి మొత్తం కులాన్ని ఈ రోజున ఎందుకు పని చేయకుండా ఆంధ్రాలో చేస్తాం. ఈ కులానికి ఉన్న ప్రతిష్ఠ ఎంత ప్రతిష్ఠ ఉంది కులానికి, అగ్నికుల క్షత్రియ. అలాంటి కులాన్ని నాశనం చేసిందే కాక ఎక్కడికెక్కడికి మన తీర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు కూడా ఈ రోజుకి కూడా పరిస్థితులు ఏం బాగోలేదు. వీళ్ళు ఏమైనా వాళ్ళ గురించి నెగ్గుతున్నారా? నెగ్గడం లేదు. ఒకవేళ వాళ్ళ గురించి నెగ్గి వాళ్ళకి ఏమైనా చేద్దామన్న పరిస్థితులు కూడా లేవు. ఎంతసేపు ఆడికి కొమ్ముకాయడం, ఈడికి కొమ్ముకాయడమే. లేదా ఆడి ఇలా చేయమని చెప్తే వాళ్ళ మాటని చెప్పి వల్ల పట్టుకోవడం, అదే వల్ల వేయడం, ఆ బొంగు పట్టుకోవడం. ఒక అగ్నికుల క్షత్రియ ఒక రాజవంశంలో పుట్టి ఎంత దౌర్భాగ్యంగా బతకడం సిగ్గేయడం లేదా ఈ రాజకీయ నాయకులకి? సిగ్గునేల కొడుకులు. బయట సొసైటీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, నిజంగా కూడా ఈ మత్స్య వృత్తి మీద ఆధారపడే ఎవరైతే కొంతమంది జీవనం సాగిస్తున్నారో, లీస్ట్ మెంబర్ ఎవరైతే ఉన్నా కానీ వాళ్ళు కూడా గర్వంగా చెప్పుకుంటున్నారు, అగ్నికుల క్షత్రియారా బాబు మమ్మల్ని అలా పిలుస్తారు ఏంటనే. వీళ్ళు ఎలాంటి షేమ్ఫుల్ యాక్ట్ చేయడం అనేది ఇది అసలు నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ అండి. దీని మీద మీరు అన్నట్టే తీవ్ర పరిణామాలు అయితే వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఒకసారి మాట్లాడదురు కానీ మనతో పాటు. ఓకే ఫైన్. మనతో మాట్లాడడానికి తెలంగాణ నుంచి కుమార్ వర్మ గారు ఉన్నారు. సార్ కుమార్ వర్మ గారు, ఏం సార్ ఈ డాన్సింగ్ యాక్ట్, మన పర్ఫామ్ చేసిన నాయకుడి గారు డాన్సింగ్ యాక్ట్ ని ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నారు మీ తెలంగాణ నుంచి? కానీ మీ రెస్పాన్స్ ఏంటి సార్?
ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. అసలు ఆయన ఏసిన డాన్స్ చూసి ఆయన మనిషా, మత్స్యకారుడా అనిపించింది నాకైతే. అసలు మన కమ్యూనిటీ వచ్చి అగ్నికుల క్షత్రియ. అంటే ఒక రాయల్ ఫ్యామిలీ. మన వాళ్ళు పూర్వం అప్పుడు లక్ష్మణ స్వామి గారని చెప్పేసి ఆయన ఎంతో కష్టపడి మనకు సంబంధించిన ఆధారాలు కావచ్చు, ప్రూఫ్స్ కావచ్చు, అవన్నీ ఆయన సంపాదించి, చూపెట్టి, మనము రాజులని చెప్పేసి ఆయన జీవో పాస్ చేయించాడు. మన అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉండే. ఇలా జీవో పాస్ చేపించి, మాకు ఈ ఫిషర్‌మెన్ కమ్యూనిటీకి మాకు సంబంధం లేదు. మా దాంట్లో కొంతమంది ఒక 1% కూడా లేరు ఫిషింగ్ చేసేవాళ్ళు. దీన్ని అడ్డం పెట్టుకొని వేరే కులాల వాళ్ళు మమ్మల్ని ఇట్లా అవమానిస్తున్నారని చెప్పేసి, ఆయన ఒక జీవో తీసుకొచ్చిండు. ఫిషర్‌మెన్స్‌కి మాకు సంబంధం లేదు. మా కమ్యూనిటీ అగ్నికుల క్షత్రియ. వి బిలాంగ్స్ టు రాయల్ ఫ్యామిలీ అని చెప్పేసి ఆయన చేసినాడు. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా గెలిచినాడు బొమ్మిడి నాయకర్ అని చెప్పేసి నరసాపురం నుంచి. అసలు మన వాళ్ళు ఆయనకి ఎందుకు ఓటేసినారు? ఎందుకంటే మన బతుకులు బాగు చేస్తాడు అని చెప్పేసి ఓటేసినారు. అంతేగాని చేపలు పట్టుకోనీకి, కప్పలు పట్టుకోనీకి ఇట్లానే బర్బాద్ గానికి ఓటేయలే. ఒక ఎడ్యుకేషన్ పరంగా గానీ, ఏమన్నా మంచి చేయొచ్చు అని చెప్పేసి ఓటేసినారు. కానీ ఆయనకిచ్చిన అవకాశం అనేది దుర్వినియోగం చేసుకున్నాడని నాకైతే అనిపిస్తుంది. ఆయన డాన్స్ చూసి. ఇది నాకైతే ఆయన చేసిన పద్ధతి నచ్చలే అండి. ఇది నా ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ. జై భవానీ, జై రాజపుతాన, జై జై అగ్నికుల భవాని, క్షత్రియ. జయ రాజపుతాన, జయ రాజపుతాన. ఇప్పుడు ఆ, మనకి సాయిరాం వర్మ గారు యాడ్ అయ్యారు. సాయిరాం వర్మ గారు ఆ, ఇక్కడ ఆ, గతంలో మనకి ఏదైతే రామ జన్మభూమి ఇనాగ్రేషన్ ఉందో అదే టైంలో, అదే శుభ గడియల్లో ఇక్కడ ఇంకా కూడా అగ్నికుల క్షత్రిలో చోళ వారసులు ఉన్నారని చెప్పేసి ఈయనకి చోళ యువరాజుగా పట్టాభిషేకం చేశారు అని అయితే మా దృష్టికి వచ్చింది. ఈయన మీరు మీతో పాటే మొన్న ఏదైతే జరిగిందో తమిళనాడులో క్షత్రియ మహాసభ, దానికి ఒక రాయల్ వెల్కమ్ ఇచ్చారనేది కూడా తెలిసింది, మా దృష్టికి వచ్చింది. ఆ అనుభవాన్ని ఒకసారి ఆయన పంచుకుంటారని అనుకుంటున్నాం. అలాగే ఈ రాయల్ వెల్కమ్స్ అన్న ఈయనకి లభించిన నేపథ్యంలో ఇక్కడ ఈయన ఈ తట్టబుట్ట వెల్కమ్ తో ఎలాగ వెళ్ళాడో నాయకర్ అనే అతను అక్కడ ఆయన తలెత్తుకునేలా చేస్తే ఇక్కడ ఈయన తలదించుకునేలా చేశాడు. దీని గురించి కూడా స్పందించవలసిందిగా ఆ, ఏదైతే చోళ వారసులు ఉన్నారో సాయిరాం వర్మ గారిని ఒకసారి మాట్లాడవాలని కోరుకుంటున్నాం. సాయిరాం వర్మ గారు. జై క్షత్రియ, జై చోళ. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. నిన్న అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక వీడియో చూడాల్సి వచ్చింది. ఆ వీడియోలో బొమ్మిడి నాయకర్ అనే ఒక అగ్నికుల క్షత్రియుల కులంలో పుట్టిన వ్యక్తి. సార్, సారీ టు ఇంటరప్ట్ యూ సార్. కెన్ యూ ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ కెమెరా? ఓకే ఓకే వర్మ గారు ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ కెమెరా సార్. ఇదే సొసైటీ కూడా మిమ్మల్ని పరిచయం చేసుకుంటాం ఒకసారి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. రీసెంట్ గా నేను ఆ వీడియో చూశాను సోషల్ మీడియాలో. అసెంబ్లీకి వెళ్తూ ఒక గెటప్ వేసుకున్నారు. యాక్చువల్లీ అగ్నికుల క్షత్రియులు అని చెప్పి ఒక అగ్నికుల క్షత్రియులు అంటే పల్లవులు, చోళులు, పాండ్యులు, చెర, చాళుక్యులు, మిగతా చాలా రాజవంశాలు అని చెప్పి చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఆ వేషధారణ వేసిన అతనికి కూడా తెలుసు. మరి కావాలని ఇలా ఎందుకు మన కులాన్ని ఇట్లా చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. రీసెంట్ గా మేము తమిళనాడు వెళ్ళినప్పుడు అక్కడ దేశంలో ఉండే అతి ప్రాచీనమైన రాజవంశ వారసులు అందరూ కలిసి ఒక యాగం నిర్వహించారు. ఆ రోజు అక్కడికి అతిథిగా మోపిదేవి వెంకటరమణ కూడా వచ్చారు. ఆయన స్పీచ్ ఇచ్చారు. అక్కడ మేము క్షత్రియులము, మేము మనం రాజ్యపాలన చేసాము అని చెప్పి చక్కగా మాట్లాడారు. మరి ఆంధ్రాకి వచ్చేసరికి వీళ్ళంతా ఎందుకు ఒక్కసారిగా మత్స్యకారం అని చెప్పుకుంటున్నారు అనేది అసలు అర్థం కావట్లేదు. ఇది ఒక విధంగా కులం మీద దాడి చేస్తున్నట్టే. వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం కులాన్ని ఇట్లా వాడుకోవడం కరెక్ట్ గా అనిపిస్తుంది. నిన్న చేసిన తీరు ఏదైతే ఉందో అది చాలా అందరు ఖండించాలి, మన కులంలో ఉన్న వాళ్ళంతా. దీని మీద పెద్దలందరూ ఒకసారి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. అగ్నికుల క్షత్రియ వన్యర్ నాయకర్ సంఘం ప్రెసిడెంట్ రామకృష్ణ నాయకర్ గారు చెప్పాలనుకున్నారు సార్. హ్యాండ్ రైజ్ చేశారు. నాకు ఇవన్నీ విన్న తర్వాత జరిగిన పరిణామాలను దృష్ట్యా చూస్తే నాకేమనిపిస్తుందంటే, గతంలో మేము మా గ్రామంలో ఏదైతే అయోధ్య రామ జన్మభూమిలో బాలరాముని ప్రతిష్ఠ జరిగిందో అదే రోజున మా గ్రామంలో కూడా కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన వారసులుగా
ఆ, ఇక్కడ పట్టాభిషేకం జరగటం కానీ, అలాగే గ్రామంలో ఆయన వారసులుగా ఆ రోజు నుంచి ఆ పూజలో పాల్గొని పాదరక్షలు ధరించటం ఈ మొదలు పెట్టాం. అయితే ఆ విధంగా జరగటం వల్ల దేశం మొత్తానికి అగ్నికుల క్షత్రియులు అంటే ఎవరు, శ్రీరాముని వారసులు ఎవరు అనేది ప్రపంచానికి తెలియజేశాం. ఇంత తెలియజేస్తూ మన చరిత్ర యొక్క గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, ఇదే టైంలో కొంతమంది ఆ, ఈ విధంగా కమ్యూనిటీని ఆ, మనకి ఆ, మన నాయకులు మత్స్యకారని చెప్పుకుంటూ కులాన్ని తక్కువ చేస్తూ, అలాగే ఈ క్షత్రియ హోదాని ఎవరికి అప్పచెప్పాలనుకుంటున్నారు? నాకైతే అనిపిస్తుంది ఏదో బలమైనటువంటి ఒక ప్లాన్ ప్రకారం క్షత్రియ హోదా మన నుంచి వేరే వాళ్ళకి అప్పచెప్పేసి మనకి ఈ మత్స్య 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 చివరికి మన కులం పేరుని మనకు కాకుండా చేసేసే ఆ, ఒక చర్య అయితే జరుగుతుందని అనుకుంటున్నాను. దీనిలో భాగంగానే చిత్తూరు, ప్రకాశం, ఆ, నెల్లూరు జిల్లాల్లో రాజు కులస్తులు ఓసీకి చెందినటువంటి వాళ్ళు DCA అగ్నికుల క్షత్రియ సర్టిఫికేట్లు తీసుకోవటం ఏమి మన ఉద్యోగాలు ఎందుకు సార్, ఈ సందర్భంలో పొందాలి? నాకు ఒక డౌట్ సార్. నాకు డౌట్ అండి. ఇప్పుడు ఈ రాజు కమ్యూనిటీ అనే వాళ్ళు యజ్ఞకుల క్షత్రియ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఏదైతే ఉన్నాయో లూట్ చేస్తున్నారని చెప్పేసి బహిరంగంగా జగమెరిగిన సత్యం అది. అండ్ మోర్ ఓవర్, అసలు వీళ్ళు ఎవరు సార్? ఈ రాజు కమ్యూనిటీ అనే వాళ్ళు ఎవరు? వీళ్ళందరూ ఎవరు అసలు? వీళ్ళకి మీకు ఏమైనా సంబంధం ఉందా ఏంటి? ఈ విషయం మీద మనకి ఎవరు మాట్లాడాలనుకున్నా కానీ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. పూర్ణ గారు దీని మీద నాకు కొంచెం అవగాహన ఉంది. సో యాక్చువల్గా వీళ్ళ కమ్యూనిటీ గురించి మాట్లాడుకోవాలి అని అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వర్డ్ చెప్తా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద క్షత్రియ జాతి ఏదైనా ఉంది అంటే అది అగ్నికుల క్షత్రియ జాతి ఒకటే. ఇంకా ఈ భూమి మీద ఇంకా వేరే క్షత్రియ అనేది ఎవరూ లేరు. మన పూర్వకాలం నాటి నుంచి అగ్నికుల క్షత్రియ. ఈ అగ్నికుల క్షత్రియలోనే సూర్య, చంద్ర, అగ్ని వంశాలు ఉన్నాయి. ఈ అగ్నికి రూప ప్రతిరూపాలే సూర్య, చంద్ర వంశాలు. ఇందులో మీరు మొన్న క్షత్రియ ఫెస్టివల్ జరిగినప్పుడు చోళ రాజులు వచ్చినారు, పాండ్య రాజులు వచ్చినారు, చేర, చోళ, చాళుక్య, పాండ్య, హేయ, వయసాల, రాజపుత్ర, భారతదేశంలో ఉన్న అన్ని రాజవంశాల వాళ్ళు వచ్చినారు. వీళ్ళందరూ బంధువులే, వీళ్ళందరూ అగ్నికుల క్షత్రియులే. వేరే కమ్యూనిటీ ఎవరు రాలేదు. ఎందుకంటే అక్కడ ఆ స్థానంలో వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎవరిని యాక్సెప్ట్ చేయరు కాబట్టి వేరే వాళ్ళకి ఎవరికి స్థానం లేకుండా పోయింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. భూమి మీద క్షత్రియ జాతి ఉంది అంటే అది అగ్నికుల క్షత్రియ జాతి ఒకటే. కమింగ్ టు ఈ రాజు కమ్యూనిటీ. ఈ రాజు కమ్యూనిటీ అనేది అకార్డింగ్ టు క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదరన్ ఇండియా, వీళ్ళు ఒక బగతా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. బగతా కమ్యూనిటీ అంటే ఒరిజినల్ ఫిషర్మ్యాన్స్ మాట. ఇంకా ఇంకా చెప్పుకోవాలంటే వీళ్ళు ఆదివాసి కొండ బసవరాజులు అని అంటారు. వీళ్ళు కొండ బసవరాజులుగా పిలిపించుకుంటూ ఉండేవారు. ఎప్పటి వరకు? 1970, 71 to 73 వరకు. అప్పుడు జరిగిన కులగణనలో ఈ రాజు కమ్యూనిటీని వీళ్ళు సాంస్క్రిటైజ్ చేశారు. అప్పటి వరకు వీళ్ళకి క్షత్రియ అనేది లేదు. జస్ట్ రాజులు రాజులు, బుడదరాజులు అంటారు, బుడతరాజులు అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలిచేవారు వీళ్ళని. వీళ్ళు యాక్చువల్గా బగతా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. సో ఈ రాజు కమ్యూనిటీని ఈ రాజు కాస్త సాంస్క్రిటైజ్ చేసి వాళ్ళు క్షత్రియగా మార్చుకున్నారు తర్వాత వచ్చిన కులగణనలో. అప్పటి నుంచి వాళ్ళు క్షత్రియ అనే పదాన్ని వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్లో రాయించుకోవడం జరుగుతుంది. సో మీకు తెలిసిందేముంది? జనమెరిగిన సత్యం. డబ్బుంటే పందిని నందిని చేయొచ్చు, నందిని పందిని చేయొచ్చు. సో వీళ్ళకి పలుకుబడి ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఖర్చు పెట్టి వీళ్ళకి కావాల్సిన హోదా, చరిత్ర లేదు బట్ వీళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వీళ్ళు సర్టిఫికేట్లు అయితే తీసుకున్నారు. బట్ చరిత్రను మాత్రం కబ్జా చేయలేరు కదా. చెరుగుపోలేని, చెరపలేనటువంటి ఆధారాలు మన పూర్వీకులు మనకి మిగిల్చి వెళ్ళారు. అది సార్, one more doubt సార్. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నా డాక్టర్ గారు. ఏం లేదు, వీళ్ళు ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో వర్డ్ సాంస్క్రైజ్ చేసుకున్నారు అని చెప్పేసి, కొంతమంది వేరే ఎవరైతే యజ్ఞకుల క్షత్రియ కులం మీద దాడి చేసే సో అందరూ కాదు, కొంతమంది కొన్ని కులాల్లో కూడా అందరూ వ్యక్తులు ఉంటారు. వాళ్ళు మీరు ఇది అని చెప్పేసి దాడి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీరు అప్పుడు జీవో తెచ్చుకున్న తర్వాత మార్చుకున్నారు అంటున్నారు. జీవో తెచ్చుకోక ముందు ఈ పల్లి అనే పదానికి ఏమన్నా విశిష్టత ఉందా సార్? అసలు యజ్ఞకుల క్షత్రియ అంటే పల్లీస్, దీని గురించి మీరు ఏమన్నా చెప్పగలరా? సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది అప్పుడు మద్రాస్ గవర్నమెంట్. జీవో అంటే ఊరికి ఇచ్చేస్తారా? అంటే నువ్వు నేను వెళ్ళి మాట్లాడితే ఇచ్చేస్తారా జీవో?
దానికి ఆధారాలు కావాలి, వారసత్వం కావాలి, ఎన్నో నిజ రూపాన్ని జరగాలి. అప్పుడు కదా వాళ్ళు ఇచ్చేది. ఏ నిజ రూపాలు జరగకుండా జీవోలు ఇచ్చేస్తారా? ఇప్పుడు వైద్యేశ్వర దేవాలయానికి వెళ్ళండి, చిదంబరం నుంచి 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. అక్కడ అగ్నికుల క్షత్రియుల చరిత్ర మొత్తం ఉంటుంది. అది ఎవరు రాయించారు? మన రాజమండ్రిని పరిపాలించిన రాజరాజ నరేంద్రుడి కుమారుడు మొదటి కులోత్తుంగ చోళ అక్కడ ఆ ఇన్స్క్రిప్షన్స్ రాయించినాడు. అవి చెరిగిపోలేనివి. జీవోలు ఏముంది మీకు సార్, ఏం ఉంది సార్, ఇన్స్క్రిప్షన్స్ ఇన్స్క్రిప్షన్ ఏముంది, ఏమని చెప్తుంది ఆ ఇన్స్క్రిప్షన్, ఏమని చెప్తుంది? సార్ ఇన్స్క్రిప్షన్స్ ఏం చెప్తుందంటే, ఆయన అగ్ని పురాణం 18 పురాణాల్లో 9వ పురాణమైన అగ్ని పురాణంలో అగ్నికుల క్షత్రియుల పుట్టుపూర్వోత్తరాల గురించి ఉంటుంది. ఆయన ఆ వైద్యేశ్వర ఆలయంలో ఆ గోడల మీద ఇప్పటికి ఉన్నాయి సార్, మీరు ఎప్పుడైనా వెళ్తే దర్శిస్తే వెళ్ళి చూడొచ్చు. అగ్నికుల క్షత్రియులు ఎలా ఉద్భవించారు, ఆ పరమాత్ముడు, ఆ పరమేశ్వరుడు అగ్నికుల క్షత్రియ రుద్రవన్య మహారాజు అని చెప్పేసి ఉంటుంది. అగ్నిసాచి పిచాచమునందు మనము ఉద్భవించాయని చెప్పేసి ఒక శ్లోకంతో స్టార్ట్ అవుతుంది. ఆ శ్లోకంలో చెప్తారన్నమాట, ఆ సృష్టి యొక్క ఒక ధర్మ పరిరక్షణ కొరకు, ఓకే, ఇంద్రాది దేవతల సమక్షంలో ఆ రుద్రుడు ఆ యజ్ఞం నుంచి వస్తాడు. ఆయనే క్షత్రియ జాతి అంతటికి మూలం. ఆయన నుంచే ఈ క్షత్రియ జాతి అంతా ఉద్భవించింది. ఆయన మొట్టమొదటి క్షత్రియుడు, మనువు, రుద్రవన్య మహారాజు అంటారు. సో ఆయన అగ్ని నుండి వచ్చినాడు కాబట్టి రుద్రుడు అగ్ని నుంచి వచ్చినాడు కాబట్టి రుద్రవన్య మహారాజు అంటారు. ఆయన సంతతి ఇప్పుడున్న క్షత్రియ జాతి అంతా. మీరు ఎక్కడైనా చూసుకోండి, అటు రాజ్పూట్స్ ఏక్నాథ్లింగ టెంపుల్ని, శివుడిని బాగా చూస్తారు. ఎలా వాళ్ళు మహారాణాగానే చెప్పుకుంటారు, శివుడిని మహారాజుగా చెప్పుకుంటారు. మహారాణా అంటే మంత్రి, మహామంత్రి అని అర్థం. వాళ్ళకి రాజు ఎవరు అంటే శివుడు. ఫర్ ఎగ్జాంపుల్ చోళులు తీసుకోండి, చిదంబరనాథ టెంపుల్ ఇప్పటికీ మన వారసత్వం అక్కడ ఉంది. శ్రీ మన్నార్ మన్నన్ చిదంబరనాథ్ సూరప్ప చోళ, చోళుల యొక్క వారసుడు, రాజరాజ చోళ వారసుడు. ఆయన మేము క్షత్రియ మీటింగ్లో, క్షత్రియ మహాసభలో ఆయన కూడా కలవడం జరిగింది. ఆయనకి సన్మానం కూడా చేసినాము. సాక్షాత్ మన్నార్ మన్నన్ గారు ఇంకా ఆయన టెంపుల్ అనువంశిక ధర్మకర్తగా ఉన్నారు. చిదంబరం టెంపుల్, బృహదీశ్వర టెంపుల్ ఇంకా ఆయన ఆధ్వర్యంలోనే ఉన్నాయి. ఇవన్నీ వంశపరంపరంగా వచ్చేవి. ఇన్ని పెట్టుకుని మీరు ఇంకా జీవోలు తెచ్చుకోవడం ఏంది, ఇవేంది అంటే జీవోలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రజెంట్ చూడండి, ఎన్ని కమ్యూనిటీలు చెప్పుకోవడం లేదు, మేము క్షత్రియ, మేము క్షత్రియ, మేము క్షత్రియ అంటున్నాడు. శూద్రుడు క్షత్రియుడే, బ్రాహ్మణుడు క్షత్రియుడే, ఇంక వేరే వాళ్ళు కూడా క్షత్రియులే, అందరూ ఆపాదించుకుంటున్నారు. ఈ శుద్ర జాతిలో అంటే శుద్రవర్ణంలో ఉన్న అన్ని ఉపకులాలు అన్నీ వాళ్ళకి క్షత్రియ అనేవి త్యాగ అనేది తగిలించుకుంటున్నారు. ఇప్పుడు వర్ణ సిస్టము, మన పురాణాలు వేదాలు, మన ధర్మం ఏం చెప్తుంది? వర్ణాశ్రమం అని చెప్తుంది. క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర. ఇప్పుడు వైశ్యులు బాగానే ఉన్నారు, బ్రాహ్మిన్స్ బాగానే ఉన్నారు, క్షత్రియులుగానే ఉన్నారు. ఈ శూద్రులు వాళ్ళు ట్యాగ్ తగిలించుకుంటున్నారు అన్నమాట. పలానా రాజు మావాడు, శ్రీకృష్ణుడు మావాడు, ఇంకా ఆ రాజు మావాడు, ఈ రాజు మావాడు, శ్రీకృష్ణదేవరాయలు మావాడు. వీళ్ళు మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కులం పేరు ఎలా వస్తుంది? మీరు ఏ తండ్రికి పుడితే ఆ తండ్రిదే వస్తుంది. సో తండ్రి క్షత్రియుడు అయినప్పుడు మీది కూడా తండ్రి కులమే వస్తుంది, అంతే తప్ప కులం అయితే మారదుగా. ఒకటి కాదు, రెండు కాదు, మీరు ఎన్ని ఇన్స్క్రిప్షన్ చూపించమంటే అన్ని వేల లక్షల ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి మా దగ్గర రెడీగా. 1 years అంటే అగ్ని. అలా తమిళనాడులో వహిని అనే హా అనే శబ్దాన్ని పలకరు కాబట్టి వన్య కుల క్షత్రియ అంటారు. వన్య అంటే అగ్ని అర్థం. మన తెలుగులో అగ్ని అంటాము, సాంస్క్రిట్లో వహిని అని పిలుస్తాము. ఈ మూడిటికి అర్థాలు ఒకటే. సో వన్యకుల క్షత్రియ అంటారు, వన్యరెడ్డి, వన్యకాపు, పల్లెరెడ్డి, పల్లికాపు, అగ్నికుల క్షత్రియ, 1 years, పల్లి. మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను, ఇక్కడ పల్లి అనేది ఒక మహా అద్భుతమైన టైటిల్. పల్లి అంటే మహారాజు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీరు శ్రీరంగం వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఏ ఆటో వాడిని అయినా సరే, బస్సు వాడిని అయినా సరే, నేను పల్లి టవర్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అన్నారనుకో, ఆయన డైరెక్ట్ శ్రీరంగం తీసుకెళ్తాడు. ఎందుకంటే అది పల్లి గోపురం, పల్లి టవర్స్ అంటారు. పల్లి అంటే మహారాజు అని. దానికి కావాల్సిన ఎవిడెన్సెస్ కూడా చాలా ఉన్నాయి, పల్లి ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రాలో ఉన్న వాళ్ళు చాలామంది అమాయకులు కాబట్టి వాళ్ళకి అద్దాల్లో తెలియడం లేదు. ఇప్పుడు కామం అన్న ఒకేలా చూస్తాడు, పల్లి అన్న ఒకేలా చూస్తాడు. వాటికి ఉన్న అసలైన అద్దాలు మారవు, అది ఎన్నటికీ మారదు. అది సాంస్క్రిట్ వర్డ్స్. కామం అంటే కోరిక,
దాన్ని భూతపదం చేసేసినారు తెలుగులో. పల్లి అంటే మహారాజు, దాన్ని కూడా భూతపదంలో వాడుతున్నారు. వీళ్ళకి అర్థాలు తెలియవు. వీళ్ళకి తెలియనంత మాత్రాన వాటి ఒరిజినల్ మీనింగ్ అయితే మారడానికి ఉండదు. ఇలా పల్లికి గాని, ఇంకా తమిళనాడులో ఏకాంబరనాథ టెంపుల్ ఉంది. పల్లి టవర్ అంటారు, లేదా పల్లి గోపురం అంటారు. వాటిని మహారాజ గోపురాలు. పల్లి అంటే తమిళంలో పాఠశాల, బడి లేదా బల్లి, మహారాజు, ఈ 4 అర్థాలు వస్తాయి. మీరు ఎవరైనా సరే రిఫర్ చేసుకోవాలనుకుంటే ఇది ఓల్డ్ తమిళ్, కొత్త తమిళ్ అయితే కాదు, ఓల్డ్ తెలుగు. ఈ లిటరేచర్స్ అన్ని, ఇన్స్క్రిప్షన్స్ అన్ని ఓల్డ్ తెలుగులో, ఓల్డ్ తమిళ్లోనే ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే మీరు ఇన్స్క్రిప్షన్స్ చదివేటప్పుడు చూసుకోండి, రిఫర్ చేసుకోండి. ఇలాంటి బొచ్చుడు ఉన్నాయి ఇన్స్క్రిప్షన్స్. స్వయంగా మహారాజులే చెప్పినారు, నేను పల్లి డైనాసిటీ, పల్లి కుల రాజవంశం నుంచి వచ్చిన వాడిని అని. ఇప్పుడు రాజరాజ చోళ ఉన్నారు, ఆయన అసలైన పేరేంది? పెరుంపల్లి రాజరాజ చోళ. దానికి అర్థమైంది. ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఇంకా ఈ విషయానికి వస్తే పీటీలీ చిన్నప్ప నాయకరు 53,000 కోట్ల రూపాయలని దానం చేసిన మహాదాత. ఇలాంటి గొప్ప గొప్ప ఈ చరిత్ర తెలుసుకుంటేనే ఒక గూస్ బంప్స్ వస్తాయి. పురాణాల్లో ఉన్నది, వేదాల్లో ఉన్నాయి, ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, ఎన్నో కథలు ఉన్నాయి, ఎన్నో సాంగ్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని మర్చిపోయేలా చేస్తున్నారు అందరికీ. యాక్చువల్గా అలాగే ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా ఉంటున్నాయి కదా సార్, పల్లి మెట్ట, పల్లి మీకు చెయ్యి అని కావాలంటే చెప్పేసి. చెప్తాను. సార్ మీకు 1 కాదు 2 కాదు సార్, అసలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అద్భుతమైన మీనింగ్స్ ఉన్నాయి. మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి పల్లి కోవెలం అంటే రాయల్ ప్యాలెస్ అని అర్థం. పల్లి మెట్ట అంటే రాయల్ బెడ్. పల్లి వాల్ అంటే రాయల్ స్వోర్డ్, రాజులు వాడే కత్తి. పల్లి వెట్ట అంటే రాయల్ చేస్, రాజులు చేసే యుద్ధం. ఈ వర్డ్స్ అన్ని తమిళనాడు, కేరళ అటు సైడ్ ఇంకా వాడుకలో ఉన్నాయి. అక్కడ పల్లీస్ అంటే చాలా గౌరవిస్తారు. చెప్తున్నాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శ్రీరంగం టెంపుల్ కానీ, ఏకాంబరనాథ టెంపుల్ కానీ మీరు ఏం అవసరం లేదు, నేను పల్లి టవర్కి వెళ్ళాలంటే డైరెక్ట్గా తీసుకెళ్తాడు. పల్లి గోపురం అది మహారాజు గోపురం. ఇటువంటి అర్థాలని మార్చేస్తున్నారు. ఇంకా మన వారసత్వాలు ఈ ఇంకా నీచ్ బతుకున్నాయి కమ్యూనిటీ కాబట్టి మనం వాళ్ళంతా, వింటున్నాం. ఎస్ సార్, ఇప్పుడు ఈ నీచ్ కమ్యూనిటీ వాళ్ళంతా ఎవరైతే తిరుగుతున్నారో వీళ్ళందరూ కూడా ఈ పల్లికారులు అంటే ఏదో చేపలు పట్టుకునే వాళ్ళు అనే టైప్ లో మార్చేస్తున్నారు కదండి. ఇప్పుడు మరి అయ్యో మీరేమో అది పల్లి అంటే తప్పండి, రాయలని అది చెప్తున్నారు. తప్పు. ఇప్పుడు వాళ్ళ అజ్ఞానం అది. వాళ్ళ అజ్ఞానాన్ని వాళ్ళకే వదిలేయాలి. చెప్తున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కామము అనే దాన్నే బూతి చేసేస్తున్నారు. అసలు సరస్వతి శ్లోకం దేంతో స్టార్ట్ అవుతుంది? ఎలా ఉంటుంది? సరస్వతి నమసుభ్యం వరదే కామరూపిణి, కోరికలు తీర్చే తల్లి అని. కామం అంటే బూతు. ఇప్పుడు మన తెలుగు వాడుక భాషల్లో కొడతానికి వస్తారు, దాని మీద జోకులు కూడా వేస్తారు. బట్ దాని అర్థం తెలియదు ఎవరికి, బట్ భూతివాదంగానే వాడుతున్నారు. అలా అని చెప్పి ఆ అర్థం మారిపోతుందా? దాని ఒరిజినల్ మీనింగ్ వీళ్ళ అజ్ఞానం పోవాలే తప్ప వాటి మీనింగ్ ఎప్పటికీ అదే. ఈ సాంస్క్రిట్ వర్డ్స్ ఇవి మారవు. ఇలాంటి ఇన్స్క్రిప్షన్స్ కొన్ని 100,000 ఉన్నాయి. మన మహారాజులు చెప్పినా కదండి, రాజపుత్రు అటు నార్త్ భాగంలో పరిపాలించిన రాజులందరూ క్లియర్గా చెప్పినారు, మేము 1 ఇయర్ నాయనర్, లేదా మేము పల్లి వంశానికి చెందిన వాళ్ళము అని. మనకి ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన వాళ్ళల్లో ఉన్న వాళ్ళ ఇంటి పేర్లు ఈ రాజవంశం పేర్లే. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి పేరు తీసుకోండి, మా ఇంటి పేరు బర్రే, మాది బరియర్ రాజవంశం, బరియర్ రాజ్పుట్స్ అని అంటారు. మేము రాజస్థాన్ నుంచి మైగ్రేటెడ్. మా పేర్లు ఇలా ఉన్నాయి, బర్రి. ఇలా ప్రాంతానికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళు చదువుకోకో లేకపోతే అక్షర దోషాలు పట్టించుకోకో తెలీదు, చాలా మార్చేసినారు. ఇంకొకటి ఇలా సార్, ఎన్నో మిస్టేక్స్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు అదర్ స్టేట్స్ లో ఈ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో తమిళనాడులో కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఏదన్నా రాజకీయ మీటింగ్ ఏదైనా పెట్టినా గానీ నార్త్ ఇండియా నుంచి రాజ్పుట్స్ని తీసుకొచ్చి లేకపోతే రాజవంశ వారసులను తీసుకొచ్చి మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. మనకేం సార్ ఈ దరిద్రం? ఇక్కడ ఆంధ్రాలో ఉన్నవాడు ప్రతి ఒక్కడు ఎవరు లెగిసినా కానీ ఎక్కడి నుంచి ఏ మూల నుంచి వచ్చినా కానీ ఆడికి అసలు సంబంధమే లేదు, ఆ వృత్తితో సంబంధమే లేదు, కానీ ఆడు మాత్రం చేపలోడు తగిలిచ్చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఏంది కర్మ? ఎందుకంటారు? వాళ్ళేమో పెద్ద స్టేట్ లెవెల్ స్థాయి మీటింగ్లు పెడుతున్నారు రాజ్పుట్స్ని తీసుకొచ్చి స్టేట్స్ కి. ఎక్కడ ఈ కర్మ ఏంటి సార్? ఈ పొలిటీషియన్ కి ఎందుకు ఈ దరిద్రం? మీరు ఒకటి అర్థం చేసుకోవాలి సార్. ఇప్పుడు ఒక నీటి బిందువుని అట్ల పేడ మీద ఎత్తే అసలు రూపంలో లేకుండా పోతుంది.
అదే తామరాకులో వేస్తే తామరాకు ఎలా మెరుస్తుంది అలా మెరుస్తుంది. అదే నీటి చుక్క ముత్యంలో వేస్తే ముత్యంలా మెరుస్తుంది. వీళ్ళు కూడా అంతే. ఈ రాజకీయ నాయకులు ఎవరి మాట విని నడుస్తున్నారో వాళ్ళకున్న వాల్యూనే వీళ్ళకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి అర్థం చేసుకోండి. సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి కనీసం అవగాహన ఉండి, అరే నేను అగ్నికుల క్షత్రియుని, మాది రాజ్పూట్ కమ్యూనిటీ అంటే రాజ్పూట్స్ ఎంతమంది సపోర్ట్ చేస్తారు? రాజ్పూట్స్ ఎంతమంది మంచి మంచి పొజిషన్లో ఉన్నారు? ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఉన్నారు, ఆయన అడిగితే ఆయన రికమెండ్ చేయడా? యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు, ఆయన అడిగితే ఆయన రికమెండ్ చేయరా? వీళ్ళు చెప్పుకోవడం రాదు. వీళ్ళు ఏంటంటే ఒక బావిలో దిగిన కప్ప ఈ ఎలా సందర్భంలో ఒకటి ఫీల్ అవుతుంది, ఇదే నా అడగదలుచుకున్నా సార్, ప్రపంచ ఇప్పుడు మహాసభలో. మీరు ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ వీళ్ళ గురించి చెప్తున్నారు, వీళ్ళతో మీ రిలేషన్స్ ఉన్నాయా? స్టిల్ ఇంకా మాకున్నాయి కదా. మేము రీసెంట్గా ఒక వీడియో చూసినామట. ఆయన ఎవరో RRR అంట. ఆయన ఒక ఆమె అడుగుతుందన్నమాట, సార్ మీరు క్షత్రియులు కదా, మీకు రాజ్పుట్స్కి మీకు మంచి సంబంధాలు ఉంటాయి కదా, మీరు ఇంత ప్రాధేయపడ్డం ఎందుకు, వాళ్ళ దగ్గర నుంచి మీరు రికమెండేషన్ చేసుకోవచ్చు కదా అని. పాపం అడిగే ఆమెకి తెలియదు అనుకుంటా, వాళ్ళు ఇక్కడ ఫేక్ క్షత్రియాస్ అని వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి నిజంగానే సంబంధాలు ఉంటాయి, ఆయన అంత కష్టపడనక్కర్లేదు, ఇప్పటికీ ఎవరో ఒకరు చెయ్యి అందించి పైకి లాగేవారు. బట్ వాళ్ళకి అసలైన రాజ్పుట్స్ ఆంధ్రాలో ఎవరు అనేది తెలుసున్న కొన్ని కమ్యూనిటీస్ తెలియనట్టు ఉంటున్నాయి. దానికి తోడు ఇంకో మన వాళ్ళు ఇలాగా వ్యాసాలు వేయడం ఎవరేం నమ్ముతారు? ఇప్పుడు మాకు కూడా మా దృష్టికి కూడా వచ్చింది సార్, తమిళనాడులో డైరెక్ట్ రాజ్నాథ్ సింగ్ గారికి వెళ్ళి మాట్లాడి కలుసుకునే కాంటాక్ట్స్ మీరు 1 years మీరు మెయింటైన్ చేస్తున్నారని తెలిసింది. అండ్ దట్టు మాకు కూడా ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, అఖిల భారత క్షత్రియ మహాసభ రాజ్పూట్ తరపు నుంచి మీకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ గా కూడా అవకాశం ఇచ్చారు, బట్ మీరు సున్నితంగా తిరస్కరించారని కూడా తెలిసింది. ఎంతవరకు నిజం సార్ అది? అవును సార్. ఇప్పుడు అఖిల భారతీయ క్షత్రియ మహాసభ వాళ్ళు కానీ, ఇంకా క్షత్రియ అస్తిత్వ నిర్ణయ సభ వాళ్ళు కానీ, ఇటు ఈస్ట్ ఇండియా మేఘాలయ, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర ఈ స్టేట్ నుంచి ఒక అతను మనకి వాళ్ళ సంఘాన్ని రిప్రజెంటేషన్ చేయడానికి, ఆర్గనైజేషన్ రిప్రజెంటేషన్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అలాగే మన అఖిల భారతీయ క్షత్రియ మహాసభ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1897, చాలా ఓల్డ్ ఇది. వాళ్ళు కూడా చేయమని చెప్పినారు. బట్ నేనున్న ప్రొఫెషన్లో నేను ఇటువంటిలో తిరగడానికి నాకు అవ్వదు. సో ఇప్పుడు ఒక కమ్యూనిటీకి ఏదైనా చేయాలి అని అనుకుంటే పూర్తిగా దానికి అంకిత భావంతో చేయాలి. సో నేను అంత టైం కేటాయించలేను. సో అందుకని చెప్పేసి సున్నితంగా తిరస్కరించి వేరే వాళ్ళు దీనికి సూట్ అయ్యే పొజిషన్ మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని ఒక సజెషన్ ఇచ్చాను. బట్ వాళ్ళు ఏంటంటే చెప్పారంట కదా. అవును సార్, నాకు చెప్పినారు. బట్ ఇప్పటి వరకు అయితే నాకు అంత క్యాపబిలిటీస్ ఉండి అంత డెడికేట్గా ఓన్లీ క్షత్రియ అంటే ఇలాంటి మత్స్యకారవాదులు కాకుండా ఓన్లీ ప్యూర్ క్షత్రియ బ్లడ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడం చాలా కష్టమైన. అయితే ఈ సందర్భంగా మిమ్మల్ని క్వశ్చన్ అడగదలుచుకున్నాను. ఇప్పుడు మీరు అన్నారు కొంచెం కష్టమైందని చెప్పేసి, ఇప్పుడు ఈ వీడియో తర్వాత చాలా మంది వస్తారని అనుకుంటున్నాను నేను. అలా తర్వాత మీతో జాయిన్ అవడానికి వచ్చే వాళ్ళు మీరు ఆహ్వానిస్తారు? తప్పకుండా అండి. క్షత్రియ భావజాలం ఉన్నవాడు ఎవడైనా సరే అగ్నికుల క్షత్రియుడు, ప్యూర్ అగ్నికుల క్షత్రియుడే. అంటే సంకర జాతి వాళ్ళని మేము ఎంకరేజ్ చేయమండి. మనకు ఒక కట్టుబాటు ఉండేది ఏంటంటే, క్షత్రియ బ్లడ్ ఏదైనా సంక్రమం చెందితే DNA చేంజ్ అయితే వాళ్ళని క్షత్రియులుగా యాక్సెప్ట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణదేవరాయలు, ఆయన ఒక దాసీ పుత్రుడు. ఆయన అందుకే మన క్షత్రియ జాతి అనేది పక్కన పెట్టడం వల్ల మిగతా కమ్యూనిటీ వాళ్ళు మావాడు అని చెప్పుకుంటున్నారు. యాక్చువల్గా తండ్రి బ్లడ్ ఆయనకు వస్తుంది కాబట్టి ఆయన కూడా క్షత్రియుడే. బట్ ఇలా సంకర జాతి ఉన్న వాళ్ళని అయితే యాక్సెప్ట్ చేయము. ప్యూర్ క్షత్రియ భావజాలం ఉన్న వాళ్ళు, క్షత్రియ ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళకి అగ్నికుల క్షత్రియులు ఎవరైనా సరే మేము డెఫినెట్గా సిఫారసు చేస్తాము. తెలిసింది. మీరు కూడా మీ టీం కానీ మీతో పాటు నడిచే వాళ్ళని కానీ ఇంకా ఎక్స్పాండ్ చేయాలని చూస్తున్నారని కూడా తెలిసింది. ఒకటి కాదు, 2 కాదు సార్, ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. అఖిల భారతీయ క్షత్రియ మహాసభ యువ కానీ, మహాసభ కానీ, ఇంకా చెప్పినా కదా క్షత్రియ వ్యక్తిత్వ నిర్భయ మహాసభ వాళ్ళు కానీ, ఇంకా అన్ని బీహార్ నుంచి రాజ్పూట్ స్టేట్స్ మొత్తం అన్నిటి నుంచి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఎన్నాళ్ళు మనకి సోషల్ మీడియా కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల, లేదంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది రావడం వల్ల చాలా గ్యాప్. అదే సార్, ఇలాంటి పొలిటీషియన్స్ ఇలా పక్కన ఉండే చెంచాగాళ్ళు అందరూ తొక్కి పెట్టి బయట ప్రపంచాన్ని తెలియకుండా చేశారు. సార్ మీకు ఈ సందర్భంగా మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను సార్. ఇంతకు ముందు ఏం జరిగేదంటే, అగ్నికుల క్షత్రియులు కాని వాళ్ళు రాజ్పూట్స్తో సంబంధాలు ఏర్పరచుకుని మేము అగ్నికుల క్షత్రియులము
మేము రాజపుట్స్, తెలుగులో మమ్మల్ని అగ్నికుల క్షత్రియులు అంటారని వాళ్ళని అగ్నికుల క్షత్రియులుగా పరిచయం చేసుకుని వాళ్ళతో సంబంధాలు కలుపుకున్నారు. మనకి ఈ సోషల్ మీడియా అవేర్నెస్ ఎప్పుడైతే జరిగిందో మా బంధువులు కానీ రిలేటివ్స్ వాళ్ళ వల్ల తెలియడం వల్ల వాళ్ళకి తెలియజేయడం జరిగింది. పలానా వాళ్ళు క్షత్రియాస్, అగ్నికుల క్షత్రియాస్గా చెప్పుకుంటూ మనతో బంధుత్వాలు ఏర్పరచుకుంటున్నారు, దాన్ని ఖండించాలి అని అంటే వాళ్ళు చాలా 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 సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు. ఇమీడియట్గా మొత్తం రాజ్పుట్ కమ్యూనిటీ మొత్తం అంతా గ్యాదర్ అయ్యి మొత్తం వాళ్ళందరినీ కట్ చేయడం జరిగింది. ఇప్పుడు అయితే 1 or 2 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కడున్నారు ఏం చేస్తున్నారో తెలుసు. బట్ అవి కూడా స్లోగా వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాము. సో వాళ్ళని కూడా తీసి మొత్తం ఇక్కడ ఆంధ్ర నుంచి రాజ్పుట్స్తో కనెక్ట్ అవ్వాలి అంటే అది ఓన్లీ అగ్నికుల క్షత్రియులకే సాధ్యము. లేదు అంటే వాడు కమ్యూనిటీ మార్చుకోవాలి. మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, తండ్రి ఏ కులం అయితే వస్తుందో అదే కులం చెప్పుకోవాలి, అది మన ధర్మం. పూర్వకాలంలో మనకి ఇటువంటి ఇబ్బందులు లేవు, ఎందుకంటే అది పెద్ద కులమైనా చిన్న కులమైనా ఆడు గొప్పోడైనా పేదోడైనా వాడి కులాన్నే చెప్పుకునేవాడు. బట్ ఇప్పుడు ఏంటంటే అందరూ డబ్బు సంపాదించారు, వాళ్ళకి చరిత్ర కావాలి, ఎవరొకరిది కబ్జా చేయాలి. ఎవరు తయారుగా ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అగ్నికుల క్షత్రియులు తయారుగా ఉన్నారు. వీళ్ళకి చరిత్ర తెలియదు, బట్ వీళ్ళకి చరిత్ర ఉంది. వీళ్ళని కులాన్ని కబ్జా చేస్తే చరిత్ర అంతా వాళ్ళ సొంతం అవుతుంది. సో అందుకే కదా నెల్లూరు కేంద్రంగా కానీ ఒక జనరేషన్ ముందు వరకు కూడా అందరికి ఒక అవగాహన ఉంది, ఆ లింక్స్ అనేది మెయింటైన్ చేశారండి నాకు తెలిసినంత వరకు. మధ్యలో ఇలాంటి మత్స్యకారవాదం ఎవడైతే ఎంటర్ అయ్యారో వీళ్ళందరూ కూడా మధ్యలో ఆ కనెక్షన్ కట్ చేసి దాంట్లో సఫలీకృతులు అయ్యి మొత్తం అంతా చరిత్రని కనుమరుగు చేశారనేది ఒక్క జనరేషన్ తో మొత్తం మారిపోయింది. ఇప్పుడు మన ఈ కమ్యూనిటీ అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీ అనే కాదు, ఇతర కులాల వాళ్ళు కూడా ఒక ధర్మాన్ని పాటించేవారు. వాళ్ళు ఏ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీనే చెప్పుకునేవారు తప్ప పక్క కమ్యూనిటీని చెప్పేవారు కాదు. వాళ్ళు ధర్మంగా బతికేవారు. తర్వాత ఏమైంది, గొప్పతనం కావాలి, చరిత్ర కావాలి, వాళ్ళు సొసైటీలో బాగా హైలైట్ అవ్వాలి. ఏం చేయాలి, ఏదో ఒక దాన్ని ఆక్రమించుకోవాలి. ఇలాంటి ఆక్రమణలు ఎన్నో జరుగుతున్నాయి. బట్ నేను చెప్పుకోవడం వరకైతే ఓకే, కానీ ఇలా కుల సర్టిఫికేట్లే మార్చుకోవడం అంటే వాళ్ళు తండ్రినే మార్చేయడం, అది ఎంత పాపం అసలు. ఒక తండ్రికి పుట్టి ఇంకొక తండ్రిని పేరు ఎవరు చెప్తారు? అగ్నికుల క్షత్రియుడికి పుట్టి నేను అగ్నికుల క్షత్రియుడి అనే చెప్పాలి, మత్స్యకారుడికి పుడితే మత్స్యకారుడు అని చెప్పుకోవాలి. అదేం తప్పేం కాదు. ఇప్పుడు ఏ కులాన్ని కించపరచకూడదు. మన ధర్మం ఏం చెప్తుంది, 4 వర్ణాలు, ఒక ఆవుకి 4 కాళ్ళు లాంటివి, 4 వర్ణాలు. ఏ కాళ్ళు లేకపోయినా ఆవు అవుటిదే, అన్నీ ఈక్వల్గా ఉండేవి. అప్పుడు ధర్మంగా ఉండేవారు. ఇప్పుడు అలా లేరు ఎవరు. డబ్బు ఉంది వాళ్ళకి, గొప్పతనం కావాలి, చరిత్ర కావాలి. ఈ అగ్నికుల క్షత్రియులేమో ఆంధ్రాలో చరిత్ర తెలుసుకోరు, చదువుకుంటారు, నామకే బాత్, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. వీళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ ఇంటి పేరు తెలుసుకుంటే చాలు. వాళ్ళ ఇంటి పేరు గూగుల్లో సెర్చ్ చేసిన దానికి ఒక హిస్టరీ వస్తుంది, ఆ హిస్టరీ కూడా చదువుకునే స్థితిలో లేరు. వీళ్ళు ఏంటంటే జీవితమే భారంగా బతుకుతున్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఈ రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ స్వంత స్వలాభం కోసం అగ్నికుల క్షత్రియ యావత్ జాతిని తాకట్టు పెట్టారు. ప్రతి ఇతర కులాల్లో చూడండి, మా వాళ్ళకి సబ్సిడీలు కావాలి, లేదా ఉద్యోగాలు కావాలి, లేదంటే మరొకటి కావాలి, విద్యా ఉద్యోగ అవకాశాలు కావాలని చెప్పేసి పోరాడతారు. బట్ ఈ కమ్యూనిటీలో నేను చూస్తున్న స్థితిగతులు ఏంటంటే వాళ్ళు ఎప్పటికీ మత్స్యకారులుగానే ఉండాలి. మత్స్యకారు వృత్తి చేస్తే వాళ్ళు ఎప్పటికీ అందులోనే ఉండాలి. ఈ కులమనే కాదు, ఏ కులమైనా సరే. మత్స్యకారని ఏ నాయకుడైతే చెప్పుకుంటున్నాడో ఆ నాయకుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాడు ఏ కమ్యూనిటీని అయితే రిప్రజెంట్ చేస్తున్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మత్స్యకార కమ్యూనిటీ అంటే ఇప్పుడు ఇది ఒకటే కాదు, సాంప్రదాయ మత్స్యకారులు. మత్స్యకార కమ్యూనిటీ అనేది ఉందా? అసలు కమ్యూనిటీ అనేది ఉందా మత్స్యకార అనేది? సార్, చేసే పనికి కులానికి సంబంధం ఏంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కులం అంటే ఏందో చెప్పుకోవాలి ఫస్ట్. కులం అంటే ఏంది, పనికి కులానికి ఎలా లింక్ చేస్తారు మీరు? ఇప్పుడు సంప్రదాయ మత్స్యకారులు ఉన్నారు, జాలరి, గంగపుత్ర, బెస్తా, పట్టపు, వీళ్ళ సాంప్రదాయ మత్స్యకారు, అసలైన మత్స్యకారులు. వాళ్ళకి కమ్యూనిటీ ఉన్నాయి. జాలరి అనేది ఒక కమ్యూనిటీ, బెస్తా అనేది ఒక కమ్యూనిటీ, గంగపుత్ర అనేది ఒక కమ్యూనిటీ. అవి కమ్యూనిటీ నేమ్స్. వాళ్ళు చేపల వృత్తి చేస్తారు. మీలో కొంతమంది ఎందుకు ఈ ఫిషింగ్ దానికి వెళ్ళాల్సి వచ్చింది, దానికి సంబంధించి చెప్పగలరు సార్? ఒకటి కూటు కొరకు కోటి విద్యలు అన్నారు. ఇప్పుడు మోడర్నైజేషన్ అయిపోయింది అంతా, బతకడం చాలా కష్టంగా ఉంది. సో ఎవరి ప్రాంతంలో ఏ సోర్సెస్ ఉన్నాయో ఆ సోర్సెస్ మీద ఆధారపడ్డారు.
ఇప్పుడు ఫిషింగ్ కమ్యూనిటీ అంటున్నారు. ఫిషింగ్ ఎంతమంది చేస్తున్నారు? కమ్మ మత్స్యకార లేదా? కమ్మ వాళ్ళు చేయడం లేదా? కాపులు చేయడం సార్ లేదా? వన్ సెకండ్ సాయిరామ్ వర్మ గారు సోల్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో హ్యాండ్ రైజ్ చేశారు. సాయిరామ్ వర్మ గారు ప్లీజ్ 1 సెకండ్ సార్. విష్ణు గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. 1 సెకండ్. సాయిరామ్ హలో వర్మ గారు ప్లీజ్ అండి స్టార్ట్ చేయండి. సార్ పూర్ణ సార్, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది. అదే అసలు వీళ్ళు ఈ వృత్తిలో ఎందుకు ఏర్పడ్డారు అనే క్వశ్చన్ దానికి నేను సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్లీ అగ్నికుల క్షత్రియులు ఎవరైతే ఉన్నారో ఒక 200 years బ్యాక్ మనకి చరిత్ర చూసుకుంటే ఈ రోడ్డు రవాణా వ్యవస్థ కానీ, ఈ వాయు వ్యవస్థ కానీ ఇవేమి ఉండేవి కాదు. విమానాలు, ఈ బండ్లు ఇవన్నీ ఎక్స్పోర్టింగ్ లో ఉండేది కాదు. ఒకప్పుడు 200 సంవత్సరాల క్రితం వరకు మన భారతదేశానికి ఈ విమానాలు, ఈ రవాణా వ్యవస్థ లేదు. అప్పుడు వ్యవస్థ అంతా ఎలా ఉండేదంటే ఓడల ద్వారా, నౌకల ద్వారా విదేశాలలో వ్యాపారాలు చేయడం మన అగ్నికుల క్షత్రియుల వృత్తిగా. ఎవరైతే చోళరాజులు ఉన్నారో వాళ్ళు నౌకల ద్వారా కొన్ని దేశాలు, దక్షిణ ఆసియాలో ఉన్న కొన్ని దేశాలని పరిపాలించడం జరిగింది. అలానే వాళ్ళతో వ్యాపారాలు కొనసాగిస్తూ ఈ అగ్నికుల క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రంగంలో బాగా బిజినెస్ చేసేవాళ్ళు. ఆ విధంగా వీళ్ళు దాన్నే క్రమక్రమంగా చేసుకుంటూ వచ్చారు. అదే ఓడలు బళ్ళు ఓడలు అవుతాయి అంటారు కదా. ఈ రవాణా వ్యవస్థ ఇవన్నీ వచ్చిన తర్వాత కొన్ని మార్పుల వల్ల మన అగ్నికుల క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తీర ప్రాంతాల్లో నివసించడం మొదలు పెట్టారు. అట్లానే ఉండిపోయారు. మిగిలిన సమాజం మొత్తం ముందుకెళ్ళిపోయి వాళ్ళు చదువుకొని బాగా సెటిల్ అయిపోయారు. మన వాళ్ళు మాత్రం కొంతమంది దాంట్లో ఉంటూ ఇంకా ఈ రవాణా వ్యవస్థలు వచ్చిన తర్వాత మన వాళ్ళు ఇంకా వేరేది చేయలేక ఇంకా మత్స్యకార వృత్తి కొంతమంది చేయాల్సి వచ్చింది. కొంతమంది నౌకల ద్వారా బర్మా వెళ్ళి వ్యాపారాలు చాలా చాలా మంది ఉన్నారు, గొప్ప గొప్ప మహానుభావులు. ఇట్లా చరిత్ర చూసుకుంటే దీని ద్వారానే మన వాళ్ళు తీర ప్రాంతంలో ఉన్నారు. కానీ వీళ్ళు ఏదో పుట్టుకతో మత్స్యకార వృత్తిలో పుట్టిన వాళ్ళు కాదు. వీళ్ళది మత్స్యకార జాతి కాదు. అగ్నికుల క్షత్రియులు అంటేనే క్షత్రియులు. వీళ్ళంతా రాజ్యపాలన చేసే వాళ్ళే. అవును సార్. ఇంకొకటి, పూర్ణ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. దానికి క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి మీరు. మత్స్యకార వృత్తి చేయని కమ్యూనిటీ ఏముందో ఒకటి చెప్పండి నాకు. లేదు సార్, 100% లేదు. అది నేను చెప్పడం కాదు, ప్రభుత్వ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకార కమ్యూనిటీ చేస్తున్న వాళ్ళు కాపు కమ్యూనిటీ ఎక్కువ. నేను గణాంకాల ప్రకారమే చెప్తున్నాను, నేనేదో నోట్ లెక్కని చెప్పడంలే. కాపు కమ్యూనిటీ ఎక్కువ. వాళ్ళకి ఫిషరీస్ సొసైటీలు ఉన్నాయి, కమ్మ వాళ్ళకి ఉన్నాయి, ఆఖరికి బ్రాహ్మిన్స్ కూడా ఉన్నాయి, వైశ్యాస్కి ఉన్నాయి, రెడ్డి వాళ్ళకు ఉన్నాయి, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఉన్నాయి. మీరు రీసెంట్గా పేపర్లో చూస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక ఆర్టికల్ పడ్డది ఈనాడులో. ఏదో ఒక టబ్లో, సముద్రంలోనే టబ్బు పెట్టి అందులో ఫిషింగ్స్ని పెంచుతున్నారని చెప్పేసి. వీళ్ళందరూ మత్స్యకారులే కదా. అంతెందుకు, మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు 36 మత్స్యకార కమ్యూనిటీలని. వాళ్ళంతా ఎవరు? ఆ 36 మత్స్యకార కమ్యూనిటీలు ఎవరు? అంటే మత్స్యకార కమ్యూనిటీ అంటే ఈ నాయకులు ఏంటంటే, ఒకటి వాస్తవం గుర్తుపెట్టుకోండి. ఈ మత్స్యకార నాయకులు అని చెప్పుకునే వాళ్ళు మత్స్యకార కమ్యూనిటీలో ఉన్న లీడర్స్ని తయారు చేయడం లేదు. అలా తయారయ్యి వచ్చే వాళ్ళని తొక్కు పెడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన నిధులన్నీ వీళ్ళు మింగుతున్నారు. సో దీనికి లెక్కపత్రం ఉండదు. నువ్వే నోట్ చెప్పినా, ఎంత లెక్క చెప్పినా వీళ్ళకి పాకెట్ లేకపోతే తప్ప గవర్నమెంట్కి పర్టికులర్ పర్ఫెక్ట్ స్టాటిస్టిక్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళెంత పోతుంది. ఈ అగ్నికుల క్షేత్రులు ఎప్పుడైతే ఇందులోకి ఎంటర్ అయ్యారో, అంటే ఈ మత్స్యకార అనే ముద్రను ఎప్పుడైతే వేసుకొని స్టార్ట్ చేశారో అప్పటి నుంచి, 1 సెకండ్ సార్ రాజు గారు మాట్లాడదు 1 సెకండ్. అప్పటి నుంచి వీళ్ళు ఎక్కడ కూడా ఈ సంప్రదాయ మత్స్యకారుల్ని అసలు ఎదగనిచ్చినట్టు ఎక్కడైతే నాకైతే దాఖలాలు కనిపించారు. నాకు తెలిసి ఒకే ఒక ఒరిజినల్ సంప్రదాయ మత్స్యకారుడు సీదిరా అప్పలరాజు గారు, జాలర్ కమ్యూనిటీ అనుకుంటా. ఆయన ఒక్కడే మత్స్యకార శాఖ నిర్వహించినట్టున్నాడు రీసెంట్ టైమ్స్ లో నేను చూసినట్లయితే. ఎప్పటికప్పుడు తొక్కుతానే ఉన్నట్టున్నారు వీళ్ళు. వాళ్ళకి రావాల్సిన వాళ్ళల్లో నాయకుల్ని రానివ్వరు పైకి, వీళ్ళే తొక్కేస్తారు. వీళ్ళు తొక్కేస్తే డెఫినెట్ గా వాళ్ళకి వెళ్ళాల్సిన అవకాశాలు వీళ్ళకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఇప్పుడు రీసెంట్ గా చూసిన వీడియో ప్రకారం మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, దీనికి ఆన్సర్ చెప్పండి. బొమ్మడి నాయకర్ గారు మత్స్యకారుడా?
ఆయనకి ఏ విధంగా సంబంధం ఉంది సార్? ఆయన ఏమి వల్ల లైఫ్ లేదు. అట్లీస్ట్ ఆయనకి సంబంధించిన వాళ్ళ పిల్లలు కూడా వృత్తిలో లేరు. వాళ్ళు ఎవరు చేపలు అమ్మట్లేరు. వాళ్ళ పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ తండ్రి సరే, గారు కానీ వాళ్ళు ఎవరు ఇది చేపలు వదిలేయండి. అమ్మట్లేదు. ఇప్పుడు కొల్లి రవీంద్ర గారు మత్స్యకారుడా? ఆయన అంతా కూడా గ్రానైట్ బిజినెస్ అన్నట్టు తెలిసింది. ఆయనకి ఎక్కడ వాళ్ళ పిల్లలు బ్యాక్గ్రౌండ్ ఎక్కడ లేదు నాకు తెలిసి. చదువుకున్నారు? వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఎవరు డాక్టర్. మత్స్యకారు వృత్తిలో లేరే? ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కొండబాబు మరి గారు ఉన్నారు, డాక్టర్లు. కొండబాబు గారు ఉన్నారు, ఆయన మత్స్యకారుడా? అయితే ఈ పిల్లలు వీళ్ళందరూ బిజినెస్ మత్స్యకారులు, డాక్టర్ మత్స్యకారులు, ఇంజనీరింగ్ మత్స్యకారులు అనుకుంటాను వీళ్ళందరూ కూడా. అంటే ఇదేదో బాగుంది. డాక్టర్ మత్స్యకారా, ఇంజనీరింగ్ మత్స్యకారా, ఇటువంటి సర్టిఫికేట్లు కూడా ఇష్యూ చేస్తే బాగుంటుంది గవర్నమెంట్. అలా కనీసం వీళ్ళు సొసైటీని, గవర్నమెంట్ని ఎంత పచ్చిగా మోసం చేస్తున్నారంటే, వీళ్ళ రూల్స్ కుటుంబ చేస్తున్నారు. వృత్తాలు బయటికి తీస్తే Yes. మొత్తం అందరినీ జైల్లో బొక్కలో పెట్టాలి. వాళ్ళందరినీ వీళ్ళది కాదు, వీళ్ళ పని కాదు, వీళ్ళు చెప్పుకుంటూ గవర్నమెంట్ని మోసం చేస్తూ, సొసైటీని మోసం చేస్తూ వాళ్ళకి అందాల్సిన నిధుల్ని వీళ్ళు మింగేస్తున్నారు. ఇంకొకటి చెప్తా ఉండండి, మొన్న ఒక నాయకుడు మాట్లాడినాడు. ఆ నాయకుడు మాట్లాడిందో తెలుసా? మత్స్యకార పిల్లలు మత్స్యకార వృత్తిలోనే ఉండాలి, వాళ్ళు ఎటువంటి విద్య చదువుకోకూడదు, ఎటువంటి విద్యని అభ్యసించకూడదు, వాళ్ళు తటబుట్ట ఎలా వేయాలో, ఎలా మెయింటైన్ చేయాలో నేర్పిస్తారు పాపం వాళ్ళకి. వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ ఇవ్వనవసరం లే, వాళ్ళు అదే వృత్తిలో ఉండాలి, వాళ్ళ కోసం పాటుపడుతున్నామని చెప్తారు. అంటే పాటు పడ్డము, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడం అంటే ఇదా? వాళ్ళకి బోట్లు ఇవ్వడము, నెట్లు ఇవ్వడము, ఇదా అభివృద్ధి? వాళ్ళకి కనీస సదుపాయాలు కల్పించాలి కదా. మనకు మినిమం కనీస సదుపాయాలు ఏంది? విద్య, ఆరోగ్య, ఈ రెండు కల్పించినోడు ఎన్నితే ఏముంది అంటే, వీళ్ళ పిల్లలకి వీళ్ళ తండ్రుల నుంచి, వీళ్ళ చిన్నతనంలో నుంచే వాళ్ళకి ఈ నెట్ ఎలా వేయాలి, ఆ బోట్ ఎలా నడపాలి, ఇలా సముద్రంలోకి ఎంత దూరం వెళ్ళాలి, ఇవే ట్రైనింగ్ ఇస్తే తప్ప, అరే మీరు ఇది చదువుకోండి, లేదా ఆ లాంగ్వేజ్ నేర్చుకోండి, ఈ లాంగ్వేజ్ నేర్చుకోండి, ఇటువంటి ట్రైనింగ్లు ఇవ్వరా? మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ నాయకులు మాట్లాడుతున్నారు ఈ విధంగా. అంటే వాళ్ళకి, అంటే వాళ్ళని మొత్తం సెపరేట్ చేసేస్తారన్నమాట. ఇంకా భూభాగంతో ఎటువంటి సంబంధాలు ఉండకూడదు. వాళ్ళు ఇంకెప్పుడు ఆ నదుల్లోనో లేకపోతే ఆ సముద్రంలోనే గడపాలి. వాళ్ళ పిల్లలు 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 ఇంకంతే, వాళ్ళ వాళ్ళ బతుకులు అంతే. నేను ఈ ఈ మత్స్యకార వృత్తిలో ఉన్న అన్ని కమ్యూనిటీస్ గురించి మాట్లాడుతున్నా. మత్స్యకార అనేది ఈరోజు ఏ ఒక్క కమ్యూనిటీకి చెందింది కాదు, ఇప్పుడు అన్ని కమ్యూనిటీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ అగ్నికుల క్షత్రియుల్ని మత్స్యకారులుగా పిలిస్తే కమ్మ మత్స్యకార, కాపు మత్స్యకార, రెడ్డి మత్స్యకార, వైశ్య మత్స్యకార, బ్రాహ్మణ మత్స్యకార, ఎస్సీ ఎస్టీ మత్స్యకార, వీళ్ళకి కూడా ఇలా పిలవాలి. అప్పుడే వచ్చిన ప్రాబ్లం సమన్వయం. ఏంటంటే వాళ్ళ పొలిటీషియన్స్ ఎవరు చెప్పుకోవట్లేదు కదా. వాళ్ళ పొలిటీషియన్స్ ఎవరు వాళ్ళని వాళ్ళెందుకు? చెప్పుకోవట్లా. వాళ్ళకి కులం దరిద్రం ఉంది, ఎవరికి చెప్పుకుంటున్నారు. పుట్టారు, వాళ్ళకి ఒక కులం ఉంది, వాళ్ళు ఎవరికి పుట్టారో వాళ్ళకి కరెక్ట్ గా తెలుసు. ఈ మాడ సంకర జాతి నాయకులకి ఎవరు పుట్టారో తెలియదు. అందుకే ఒక నాయకుడేమో మత్స్యకార అగ్నికుల క్షత్రియుడు అంటాడు. అంటే దాని అర్థం ఏంది? నేను ఊహించుకునేది ఏంటంటే, అఫీషియల్ ఫాదర్ వచ్చేసేమో అగ్నికుల క్షత్రియుడు, అన్అఫీషియల్ ఫాదర్ ఏమో మత్స్యకారుడు. దాని మీనింగ్ అదే. మత్స్యకార అగ్నికుల క్షత్రియుడు అంటే ఎవరికైనా ఇద్దరు తండ్రులు ఉంటారా? అర్థమవుతుంది సార్, మీ మీ బాధ అర్థమవుతుంది. ఇలాంటి హార్ష్ వర్డ్స్ రావడానికి కారణం మీ బాధ అర్థమవుతుంది. వీళ్ళు చేసే పనులు అలా ఉన్నాయి. సార్ ఇప్పుడు అగ్నికుల క్షత్రియుల మీద అన్ని కమ్యూనిటీస్, ఆల్మోస్ట్ అన్ని కమ్యూనిటీలు విద్యాపరంగా, ఉద్యోగపరంగా దాడి చేస్తున్నాయి. మన కమ్యూనిటీ సర్టిఫికేట్లు వేరే వాళ్ళు తీసుకుంటున్నారు, దాని మీద ఎవడో మాట్లాడు. నెల్లూరు కేంద్రంగా ఎన్ని వేల సర్టిఫికేట్లు తీసుకుని ఉద్యోగాలు చేస్తున్నారు, ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉన్నాయి. వాళ్ళని ఎవరు పట్టించుకోరు. వీళ్ళకి తట్టా బుట్ట ఇచ్చి సముద్రాల్లోకి పంపిస్తే వీళ్ళు దేని గురించి మాట్లాడరు. ఇప్పుడు వాళ్ళ ఫిషింగ్ కే సంబంధం లేని కమ్యూనిటీస్ ఉన్నాయి, ఏరియాస్ ఉన్నాయి. ఈ చిత్తూరు, అంటే మీ కడప, ఉద్దేశం ఇటువంటి. అంటే మీ ఉద్దేశం ఈ స్కామ్ లో పొలిటీషియన్లకి వాటా ఉందంట. వాళ్ళు ఎందుకు చేసేదే బయటకు వాళ్ళు రావాలి? కదా, 100% వాళ్ళదే. ఇది పెద్ద స్కామ్. మీకు ఒకటి ముందు చెప్పిన, ఈ ఫిషింగ్ డిపార్ట్మెంట్ లో ఎవ్వరికి పర్ఫెక్ట్ స్టాటిస్టిక్స్ చెప్పనవసరం లేదు. మీరు ఎంత దోచుకుంటే అంత, మీరు ఎంత దోచుకున్నా అది మీ పాకెట్లోకి వెళ్తుంది తప్ప గవర్నమెంట్కి ఏ లెక్కలు ఉండవు. చెప్పనవసరం లేదు. అందుకే కదా మన సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసి దొబ్బింది దాన్ని. ఉందా ఫిషింగ్ డిపార్ట్మెంట్ ఉందా ఇప్పుడు? అలా దానికి ఒక మంత్రిత్వ శాఖ క్యాన్సిల్ చేయలేదు. ఇంకా ఎందుకు మోసం చేస్తారు ఇంకా వీళ్ళందరినీ? రైట్ సార్, చెప్తాను సార్, వీళ్ళకి కావాల్సింది ఒకటే, వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ అందరూ బాగుండాలి. వాళ్ళు బాగుండాలి అంటే వీళ్ళు బాగా సంపాదించాలి. వీళ్ళు బాగా సంపాదించాలంటే ఇంకో ఇలా
తాకట్టు పెట్టేస్తే వీళ్ళు పిల్లాన్ని, చెల్లెల్ని, అక్కల్ని, అమ్మల్ని అందరినీ తాకట్టు పెడతారు. వీళ్ళకి డబ్బు, పదవి ఈ 2 ఉంటే చాలు. ఇంకేమీ అవసరం లేదు. చూడండి, మహాభారతం, రామాయణం, అగ్ని పురాణం, భవిష్య పురాణం, స్కంద పురాణం, ప్రతి పురాణంలోనూ అగ్నికుల క్షత్రియుడి చరిత్ర ఉంది. ఏ కమ్యూనిటీకి ఎంత మహోన్నతమైన చరిత్ర ఉంది. లైన్ టు లైన్, పేజ్ టు పేజ్ చెప్తా. బట్టి విక్రమాదిత్య భవిష్య పురాణంలో చెప్తుంది అగ్నికుల క్షత్రియుడని. అంతేందుకు వ్యాస మహర్షి రాసిన భవిష్య పురాణంలో పృథ్వీరాజ్ చౌహాన్ గురించి ఉంది. వ్యాస మహర్షి రాసిన భవిష్య పురాణంలో. ఇంకా శతవాహనులు, శాతకర్ణులు, మగధ సామ్రాజ్యం, ఆంధ్ర శతవాహనులు, వీళ్ళందరూ అగ్నికుల క్షత్రియులే కదా. ఎంత చరిత్ర పెట్టుకుని ఎవడైనా కమ్యూనిటీ మీద చిన్న అవగాహన ఉన్నా, కమ్యూనిటీ మీద గౌరవం ఉన్నా, ఇటువంటి వాటిని పైకి తీసుకురావాలి. ఎన్నో ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, ఇన్స్క్రిప్షన్స్ బయట పెట్టమనండి. ఎన్నో పురాణాలు ఉన్నాయి, పురాణాలు చదివి పెట్టమనండి, తెలియజేయనివ్వండి. మన జాతి ఇది, మన వాళ్ళు ఇలా బతికినారు, మీరు కూడా అలా బతకండి. ఎన్నో రాజ్యాలను పరిపాలించినారు, మీరు ఇలా ఉండకూడదు, చదువుకోండి, బాగా మంచి ఉద్యోగాలు చేయండి, సొసైటీలో మంచి గౌరవాన్ని తెచ్చుకోండి అని చెప్పాలి. ఈ చెప్పడం మానేసి సొసైటీలో హీనంగా చూసే వ్యాసధారణలు, హీనంగా మాట్లాడడము, ఇవన్నీ ఏంది సార్? ఒక గేదెలు కాసుకునేవాడు వీళ్ళకంటే చాలా 1000 రెట్లు బెస్ట్గా ఉంటాడు. వాడి అపియరెన్స్ కానీ, వాడి వే ఆఫ్ టాకింగ్ కానీ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, ప్రొఫెషనల్ మేనర్ మెయింటైన్ చేస్తాడు. వీళ్ళేందండి ఇలా పుట్టకొత్త అక్షరం ముక్కైనా బయటకు వస్తుందో రాదో తెలియదు నాకు, అంత అధ్వానంగా బిహేవ్ చేస్తున్నారు. మేము ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక లాస్ట్ ఫినిషింగ్ చెప్తున్నా అండి. మేము తమిళనాడు క్షత్రియ ఫెస్టివల్కి వెళ్ళినాం. మాకు ఇప్పటి వరకు కేరళ అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టించింది అగ్నికుల క్షత్రియులని మాకు తెలియదు. ఆ సభకి ఆయన ముఖ్య అతిథి. ఆయన పాండ్య డైనస్టీ చెందిన వాళ్ళు, రాజా వర్మారాజా అని పేరు. ఆయన ఇచ్చిన స్పీచ్ చాలా అద్భుతం. 1 year అగ్నికుల క్షత్రియుడు, కేరళ నుంచి వచ్చినారు, పాండ్య డైనస్టీ. ఇంకా మన్నార్ చిదంబరనాథ్ సురప్ప చోళ, రాజరాజ చోళ వారసులు, చెర డైనస్టీ వారసులు, చోళులు, చాళుక్యులు, పాండ్యులు, ఏహేయ, ఇంకా అరుణాచలం, హొయసాల డైనస్టీ, వల్లాల దేవ. ఇంకా ఆయన కర్మకాండలు ఇంకా మన వాళ్ళే చేస్తూ ఉన్నారు కదా. ఆయనకి సాక్షాత్ శివుడే వరం ఇచ్చినాడు, అవి ఇంకా మన వాళ్ళే పాటిస్తున్నారు. పిండ ప్రధానం అన్ని మన వాళ్ళ చేతుల మీదగానే జరుగుతాయి, మన వాళ్ళే ములుగుతారు అప్పుడు. ఇలా ఎంతో వారసత్వం ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పుడు మన బ్యాడ్ లక్ ఏంటంటే, ఉమ్మడి మద్రాసు విడిపోవడం వల్ల మన వాళ్ళు, ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మన వాళ్ళు తక్కువ జనాభా ఉన్నారు. మన వారసత్వ సంపద ఎక్కువ తమిళనాడులోనే ఉన్నాయి. తమిళనాడులో ఉన్న అన్ని టెంపుల్స్ ఇంకే రాష్ట్రంలోనూ లేవు. సో మనకి ఈ డివైడ్ అవ్వడం వల్ల, బైఫికేషన్ అవ్వడం వల్ల మనం చాలా లాస్ అయ్యాం. కనీసం మనకి ఇప్పటికీ కూడా టాప్ 3 పాపులేషన్ లో ఉంటారని చెప్తారు అగ్నికుల క్షత్రియులు. ఎలా అగ్నికుల క్షత్రియులు ఎలా ఓన్లీ అగ్నికుల క్షత్రియులే టాప్ 3 ఉంటారని చెప్తారు ఈనాటికి. మరి తమిళనాడులో కూడా టాప్ పాపులేషన్ అని తెలిసింది. అవును సార్, తమిళనాడులో టాప్ పాపులేషన్ 1 కాదు 2 కాదు, అన్ని డైనాసిటీలో ఆల్మోస్ట్ అక్కడ నుంచే ఉన్నాయి. పడయాచి, చోళులు, చాళుక్యులు, పల్లవులు, ఇవన్నీ టైటిల్స్. ఒక రాజ్యం కాదండి, ఎన్నో రాజ్యాలను పరిపాలించారు. మన పాపులేషన్ అయితే అక్కడ చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా, చిదంబరంలో నటరాజస్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో బంగారపు పడి అని ఒకటి ఉంటుంది. ఆ బంగారపు పడిలో చోళరాజులకి పట్టాభిషేకాలు జరుగుతాయి. అవి 1943లో వాళ్ళ తాతగారులకి పట్టాభిషేకాలు జరిగినవి ఉన్నాయి. ఇంకా రాబోయే విశ్వాసానికి మారు పేరు అక్కడున్న దీక్షితులు, వాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఎందుకు అంటే బ్రిటిష్ కాలంలో చోళ టెంపుల్లో ఇవి పట్టాభిషేకాలు జరగలేదు. ఎందుకు అంటే ఆ పట్టాభిషేకం, ఆ బంగారపు పడిలో ఇప్పటికీ కూడా ఒక అగ్నికుల క్షత్రియులకి తప్ప ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినా సరే అలవెన్స్ లేదు, నాట్ అలౌడ్. ప్రైమ్ మినిస్టర్ కానీ, సీఎం కానీ, ప్రెసిడెంట్ కానీ ఎవరికి అలవెన్స్ లేదు. ఓన్లీ అగ్నికుల క్షత్రియులకి మాత్రమే లోనకి వెళ్ళి ప్రవేశించే అధికారం ఉంది, వేరే కమ్యూనిటీ ఎవ్వరికి లేదు. బ్రిటిష్ కాలంలో ఏం జరిగిందంటే, బ్రిటిష్ వాళ్ళు కూడా ఇక్కడ పట్టాభిషేకానికి చేయమని దీక్షితులు వాళ్ళని అడిగితే, మీరు ఇందాక చెప్పినారు కదా
ప్రాణమైనా తీసుకుంటాం తప్ప వేరే వాళ్ళు ఎవ్వరికి పట్టాభిషేకం అనేది చేయమని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్పినారు. ఇంతెందుకు, అంతకు ముందే ఒక పాండ్య మహారాజు రాజ్యాన్ని అంతటిని గెలిచి ఈ బంగారపు పడిలో ఈయన పట్టాభిషేకం చేయమని అక్కడ ఉన్న దీక్షితులను అడుగుతాడు. బట్ వాళ్ళు కూడా అప్పుడు అదే చెప్పారు, శిరస్సు ఖండించినా పర్వాలేదు కానీ మేము మాత్రం అటువంటిది చేయమని చెప్పేసి ఆయనకి అప్పుడే వివరించడం జరిగింది. అప్పుడే పాండ్య మహారాజు రియలైజ్ అయ్యి విరమించుకున్నాడు. ఇలాంటి చరిత్రలో చాలా ఉన్నాయి. 300 సంవత్సరాలు చిదంబరం టెంపుల్లో, నటరాజస్వామి టెంపుల్లో పట్టాభిషేకాలు జరగలేదు. ఇప్పుడున్న మన్నార్ మన్నన్ గారి ఫాదర్ గారికి జరిగింది, వాళ్ళ తాతగారికి జరిగింది బ్రిటిష్ టైం అయిపోయిన తర్వాత. నెక్స్ట్ ఇప్పుడు మన్నార్ మన్నన్ గారు ఉన్నారు. మన బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు చోళుల వారసత్వం కావాలి, చోళులు అనుసరించిన నిబంధనలు ఇవన్నీ కట్టుబాట్లు కావాలి. మన పార్లమెంట్లో చూసినారు, సెంగోల్ తీసుకెళ్ళి పెట్టినారు, ఓకేనా. బట్ చోళ వారసులు మాత్రం పిలవలేదు. బట్ వాళ్ళకి పోయేది ఏమీ లేదు. వాళ్ళు చెప్పినగా ఇప్పుడు మద్రాసు యూనివర్సిటీ ఉంది, అన్నమలై యూనివర్సిటీ, దరిదాపులకు 1000 ఎకరాలు దానం ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ పిలిస్తే అంత, పిలవకపోతే ఎంత, వాళ్ళు ఎప్పుడూ మహారాజులే. వాళ్ళు ఇటువంటి వాటి గురించి ఎప్పుడూ ఆలోచించరు. బట్ ఇంకా మనకి వారసత్వం కొనసాగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చిదంబరం టెంపుల్, నటరాజస్వామి టెంపుల్లో చోళ వారసులు ఉన్నారు. ఇంకా కేరళ అయ్యప్ప స్వామి టెంపుల్ ఇంకా వారసత్వం ఉంది. పాండ్య డైనెస్టీ, ఇది రాజా వర్మ రాజా, వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. కాడవరాయర్, శంభువరాయర్, పల్లవులు, వీళ్ళందరూ, అందరికి ఇంకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల తమిళ రాదు, హిందీ రాదు. అటు నార్త్ వాళ్ళతోనూ కనెక్ట్ అవ్వలేరు, ఇటు సౌత్ వాళ్ళతోనూ కనెక్ట్ అవ్వలేరు. వీళ్ళు స్వతహాగా చదువుకుని ఏమన్నా తెలుసుకుంటారంటే అది చేయరు. ఇలా చేయకపోవడం వల్ల వీళ్ళు ల్యాగ్ అవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే దీన్ని అణువుగా తీసుకుని ఇక్కడున్న నాయకులు సిగ్గు లేకుండా వేరే కమ్యూనిటీ పేర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళు కాని కమ్యూనిటీ పేర్లు చెప్పుకుని బతుకుతున్నారు. అంత దీనస్థితిలో ఉన్నారు.